నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు, అలాగే లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఇద్దరికి నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు? బాగున్నాం. సూర్యోస్మి. ఇద్దరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా. అయ్యో, ఇద్దరు ఒకటేసారి. లక్ ఫర్ బోత్, లక్ ఫర్ us, లక్ ఫర్ ఎవ్రీవన్. వైకుంఠ ఏకాదశి, అసలు ఏకాదశులు అన్నీ కూడా చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజులే. ఖచ్చితంగా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. స్థితికారకుడికి ఇష్టమైనటువంటి పని చేస్తే మన స్థితి ఖచ్చితంగా మారుతుంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే తొలేకాదశికి ఎలా అయితే అద్భుతంగా మనం వినియోగించుకుంటామో, మళ్ళీ ఇప్పుడు ఆయన మేల్కొనేటటువంటి ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశిని కూడా చాలా విశేషంగా ఉత్తర ద్వార దర్శనాలు అందరూ చేసుకోవటం అనేది విదితమే. అయినప్పటికీ దీని గురించి మాట్లాడుకోవటం, ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అనేది సుకృతంగా భావిస్తూ చెప్పండి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఎవరు ముందుగా చెప్తారు? లేడీస్ ఫస్టా? చెప్పండి అక్క. వైకుంఠ ఏకాదశి అనగానే ఉత్తర ద్వార దర్శనం అందరికీ గుర్తొస్తుంది. ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అందరు చెప్తూనే ఉంటారు. అయినా కూడా ఒకప్పుడు రాక్షసుల బారి నుంచి తప్పించుకోవటానికి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అందుకే ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది, సర్వ ఆపదలు తొలుగుతాయి, సర్వ రక్షణాకరమైనటువంటి ద్వారమే ఉత్తర ద్వారం అని చెప్పబడి ఉంది. అసురుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక అసురులు అక్కడ ఇక్కడ లేరు, మనలోనే ఉన్నారు. అరిషడ్ వర్గాలు. అందుకే ఏకాదశి అంటే 11. అయితే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు కలిపితే 11 అయ్యాయి. వాటన్నిటినీ కూడా అదుపులో ఉంచేదే ఈ ముక్కోటి ఏకాదశి అని చెప్పబడి ఉంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అద్భుతమైనటువంటి రోజు. ఇక ఏకాదశికి మనం చాలా విశేషంగా మనం కూడా అందరి చేత కూడా నేను అడుగుతాను అందరిని, ఎందుకంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైనటువంటి రోజు. మాట్లాడటం, కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, తెలిసిన విషయాలే కదా, ఇంకేంటి మీరు కొత్తగా చెప్పేది? ఏదో ఒక పాయింట్ కొత్తగా వస్తుంది. తెలిసిన విషయమే అందరికీ తెలుసు, కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం అంటే యూట్యూబ్ స్టార్ట్ అయ్యి మన జర్నీ ఈ 2 ఏళ్లలో మనం మాట్లాడినవన్నీ అందరికి తెలిసినవే, కానీ ఎంతమంది దాని కింద కామెంట్లు పెట్టారు మా జీవితాల్లో మార్పులు వచ్చినాయి, మరి ఇంతకు ముందు ఎందుకు లేవు? తెలిసిన విషయాన్ని స్ఫురణకు తీసుకురావడానికి ఈ మాధ్యమం మనం ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతారు. మీ కనెక్ట్ అయిన వాళ్ళు నాకు విక్రమాదిత్య గారు చెప్పారు, నేను ఫాలో చేస్తాను అని మారుతారు. ఏంటి ప్రాబ్లము? ఎప్పుడు తిండే కదా, ఎందుకు తింటున్నావు అంటే తినాలి, ఆధ్యాత్మిక ఆకలి ఉండాలి, ఎప్పటికప్పుడు దానికి ఆ మేత వేయాలి. నువ్వు భౌతికంగా తీసుకునే పదార్థానికి శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆధ్యాత్మికత శక్తి లేకపోతే నువ్వు భౌతికంగా తీసుకునే ఏ పదార్థము నీ శరీరంలో జీర్ణం కాదు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, వెల్ సెడ్. ఇది ఇలా కమెంట్స్ చేసే వాళ్ళకి సరైన సమాధానం అని నేను అనుకుంటున్నాను. సమాధానం చెప్పట్లేదు, వాళ్ళలో కొంచెం అజ్ఞానం ఉంది. అట్లా కాదు, చెప్పాలి. నాకు తప్పది, అలా చేయకూడదు. వాళ్ళు అలా చేయకూడదు. వాళ్ళే అంటే ఇంకోటి ఏమంటారంటే, విక్రమాదిత్య గారు చెప్పింది ఫాలో అవుతున్నాము, శ్రవంతి గారు చెప్పింది ఫాలో అవుతున్నాం, లత గారు చెప్పింది ఫాలో అవుతున్నాం, కానీ అసలైంది ఫాలో అవటం ఏంటి? నీ జ్ఞానాన్ని నువ్వు ఫాలో అవ్వట్లేదు. అంటే ఫాలో అవుతున్నావు, నీలో అహంకారం తొలగినప్పుడు, నువ్వు చెప్పింది కరెక్ట్ గా ఫాలో అవ్వనప్పుడు, మనసు కేంద్రీకరించినప్పుడు ఎలా జరుగుతాయి? నువ్వు భగవంతుడి కోసం ఒక అడుగు వేస్తేనే కదా నీ కోసం 100 అడుగులు వేస్తారు. ఎప్పుడు చెప్తాం కదా, దాన్ని ఆచరించు, పాటించు, చెయ్యి, ఆ తర్వాత రిజల్ట్. చెప్పండి, వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఒక్కసారి చెప్పండి విక్రమ. ఇది వైకుంఠ ఏకాదశి మనకి ఈ మార్గశీర్ష మాసంలో వస్తుంది. ఈ మాసంలో ఆయన ధనుస్సు రాశిలో సంక్రమిస్తూ ఉంటారు రవి. ఆయన్ని మనం మిత్రుడిగా భావిస్తాం. అందుకనే ఇది మిత్రనారాయణుడు, శ్రీమన్నారాయణుడు మేల్కొని మనకి మిత్రనారాయణుడిగా దర్శనమిస్తారు. ఆ సూర్యనారాయణుడే, శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణమూర్తి రూపంలో సృష్టి స్థితి లయకారకుడు ముగ్గురు కూడా సూర్యనారాయణమూర్తి. అందుకని శ్రద్ధగా మనం ఆయనకి సరెండర్ అయితే, మిత్రుడిగా మనం స్వీకరించగలిగితే ఆయన మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆనందకరమైన పరిస్థితులు తీసుకొస్తారు. ఉత్తరద్వారం అంటే ఏంటి? కుబేరస్థానం. అంటే ఇప్పుడున్నటువంటి ఈ జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటి? మామూలు సంపద కాదు. సంవత్సరంలో ఒకసారి ఆ ద్వారాన్ని తెరుస్తారు. అంటే మనం మన ఇళ్లలో కుబేరస్థానాన్ని తెరుచుకుని, అంటే మన హృదయాల్ని తెరిస్తే అద్భుతమైనటువంటి సంపద చేకూరుతుంది. అది ఆధ్యాత్మికత సంపద, తరగని సంపద.
విష్ణుమూర్తితో పాటు ఉండేవాళ్ళు ఎవరు? ఉమ్. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. మనం లక్ష్మి అని ఆవిడ వెంట పడితే రాదు. విష్ణుమూర్తిని తీసుకొచ్చి మన హృదయాల్లో నిలుపుకుంటే, అంటే వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే ఆయనతో పాటు ఆవిడ అలా వచ్చి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీ సంపద, తరగని సంపద మనలో ఉంటుంది. అయితే ఏకాదశికి ఉపవాసం చేయటం అనేది చెప్తూనే ఉంటారు. అది మనం ఖచ్చితంగా చేయవలసింది. దానికి మళ్ళీ ప్రతి ఏకాదశికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఓపిక ఉన్న వాళ్ళు నిజంగానే, అంటే ఇప్పుడు కాలమాన ధర్మాలని బట్టి కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ నిజంగా చేయదలుచుకున్న వాళ్ళు ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాలి. ఉపవాసం చెప్పండి. ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మనకు ఉండేటువంటి రోగాలు, అంటే ఆరోగ్యపరమైన చికాకులు కూడా తొలగుతాయి అని కూడా చెప్పబడుతుంది మన పురాణాల్లో. ఇక ఆ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం. ఇప్పుడు విక్రమాదిత్య చెప్పినట్టు ఆవునేతితో దీపం, ఈ మార్గశిర మాసం అంతా కూడా నూనె వాడకుండా ఆవునేతితో దీపం, అలాగే స్వీట్, ఈ రోజు స్వీట్లు పంచి పెట్టారు. ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధులు కంటే ముందుకు వెళ్ళాలి అంటే స్వీట్లు తినండి అని. అలాంటి స్వీట్లు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ మాసం అంతా కూడా స్వీట్లు పెడుతూ, అంటే ఆ రోజు ఉపవాసం మరి స్వీట్లు పెట్టమంటున్నారు అని అంటే మర్నాడు తింటారుగా స్వీట్లు, ఏం కాదుగా, అంటే ఒక జిలేబీ లాంటివి అలా. ఏం కాదమ్మా, శుభ్రంగా ఎండు కొబ్బరిని తురిమేసుకుని దాంట్లో బెల్లాన్ని తురిమి అది ప్రసాదం కింద స్వామికి నివేదన చేయొచ్చు. మనం కూడా అది ఉపవాసంలోకే వస్తుంది, భయపడాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే, మనం మాసాలతో మాట్లాడుకున్నప్పుడు మార్గశీర్ష మాసం ధనుసు రాశికి సంబంధించి ఎండు కొబ్బరిని చెప్తాం. మనం ఈ మంత్ మిస్ అయినట్టున్నాం. నేను కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల ఎండు కొబ్బరిని తురిమేసుకుని దాంట్లో కొంచెం బెల్లం కూడా తురిమేసుకుని అది స్వామికి నివేదన చేసి అదే ప్రసాదంగా తీసుకుందాం. అదే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఇప్పుడు కనక మహాలక్ష్మి తల్లికి విశాఖపట్నంలో మార్గశిర మాసం అంతా ఆవిడకి పెట్టేది ఏంటి? బెల్లము, కొబ్బరి, ఇవే ఆవిడకి అసలు చాలా ఇష్టం. ఆవునేతితో దీపారాధన, నూనెలు వాడొద్దు అంటారు. నూనెలు వాడకుండా ఆవునేతితో దీపారాధన చేయండి. విష్ణువుకి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి స్తోత్రాలు చదువుకోండి సులభంగా. విష్ణుమూర్తి ఒకటే కాదు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కదా, ఏమీ రాకపోతే గోవిందనామాలు చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. రామనామాన్ని మించిన మంత్రమే ఉంది. సహస్రం చేసేసినటువంటి ఫలితం రావాలంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మనకి మామూలుగా విష్ణు మంత్రం ఏంటి? ఓం నమో నారాయణాయ. అందులో నమో నారాయణాయలో రా తీసే ఏమవుతుంది? ఓం నమో నాయనాయ, అంటే రాతో పోతుంది. అలాగే పంచాక్షరిలో మంత్రం ఏంటి? ఓం నమ శివాయ. మా తీసే నా శివాయ అంటే శివుడు లేడు అని అర్థం. అందులో రాని ఇందులో మాని కలిపితే, అంటే అందులో విష్ణు శక్తిని ఇందులో శివశక్తిని కలిపితే రామ. ఈ రెండు నామాలకి మించినటువంటి నామం లేదు. అందుకనే వశిష్ఠుల వారు ఆ పేరుని పెట్టారు. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. బ్యూటిఫుల్. సో రామనామానికి మించినటువంటి నామం లేదు. రైట్, ఇక సాటర్డే వస్తోంది, అంటే శనివారం వస్తోంది ఈ ఏకాదశి. చాలా చాలా విశేషంగా కొంతమంది కొన్ని ప్రాంతాలలో వాళ్ళు శుక్రవారం కూడా మోక్షద ఏకాదశి స్పర్శ ఉంది. కాకపోతే ఒకంత కన్ఫ్యూజన్, ఉదయం 8 గంటల చిల్లర వరకు ఉన్నట్టుంది. శుక్రవారం 8 గంటల 10 నిమిషాలకి ద్వాదశి దశమి ఉంది, అక్కడి నుంచి ఏకాదశి ఉంది. కానీ దశమితో కూడినటువంటి ఏకాదశి చేయటం అనేది శ్రేయస్కరం కాదు అనేది మనందరికీ తెలుసు. యూట్యూబ్లో కొన్ని కమెంట్స్ కొంత నాకు, అంటే కొన్ని థంబ్నెయిల్స్ భయానికి గురి చేస్తుంటాయి. అంటే దశమితో కూడిన ఏకాదశి చేస్తే దరిద్రం వస్తుందని ఈవెన్ పట్నాయక్ గారు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ద్వాదశి స్పర్శున్న ఏకాదశినే చెయ్యాలి కాబట్టి మనం శనివారం చేస్తాం, అంతే కదా? చెప్పండి, శనివారం వస్తాం. మనకి ఏకాదశి తిథుల్ని మనం సూర్యోదయంతో తీసుకుంటాం. అందుకని శుక్రవారం ఉదయం 8 చిల్లర వరకు దశమి ఉన్నప్పుడు ఏకాదశిని మనం తీసుకోం. అందుకని అది తిథుల్లో లెక్కలోకి రాదు. అందుకని శనివారం ఉదయం 8 చిల్లర వరకు ఉంది, మనకు 6 చిల్లరకి సూర్యోదయం కాబట్టి శనివారాన్ని మనం తీసుకుందాం. ద్వాదశి ఎలాగో తగులుతుంది, అది మనం ఆదివారం ఉద్వాసం చెప్పుకొని మనం మామూలు పారాయణ చేసుకుంటాం, తప్పేమలేదు. ఇంకా ఆ రోజు నక్షత్రం కూడా, అంటే శనివారం అది ఉన్న భరణీ నక్షత్రం ఉంది, అది శుక్ర నక్షత్రం. అంటే అది శుక్ర నక్షత్రాలు, అంటే ఒరిజినల్ గా ధనుసు రాశిలో పూర్వాషాఢాన్ని తీసుకుంటాం, కానీ ఇది కూడా శుక్ర నక్షత్రం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్ర నక్షత్రాలు. అంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి ఎంతో ప్రీతికరమైనటువంటి, ఆవిడకి తెలుపు అంటే చాలా ఇష్టం. కొబ్బరిలో తెలుపు ఉంటుంది అమ్మకి. అంటే మనలో పంచభూతాలలో ఉండేటువంటి ఎర్త్ ఎనర్జీకి బెల్లాన్ని తీసుకుంటాం. అందుకని ఈ నెలంతా తీపిని ఎందుకు తినాలంటే మనలో ఉన్నటువంటి గ్రౌండ్ ఎనర్జీని పెంచుకోవడం, ఆధ్యాత్మిక శక్తి ఎంతో అభివృద్ధి చెందేటువంటి మాసం. అందుకని దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ మాసం కోసం.
ఈ ఏకాదశి అంటే మనకు వచ్చే ప్రతి ఏకాదశి శుభప్రదమైంది. అందులో విశేషమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇది చాలా పుణ్యఫలాన్ని ఇస్తుంది. అందరూ శ్రద్ధ భక్తి శ్రద్ధలతో మనం ఏదైతే చేస్తున్నామో, అంటే ఇప్పుడు మీకు నేను ఇవాళ స్వీట్ ఎందుకు పెంచి పెట్టానంటే ఈ నెలంతా గుర్తు చేసుకుని తింటూ ఉండాలి, మనం అందరికీ పెడుతూ ఉండాలి, నేను బాగుండాలి, నాలాగే అందరూ బాగుండాలి. అందుకని వీడియో కూడా పెట్టడం జరిగింది. అందరూ స్వీట్లు పంచండి, ఈ నెలంతా కూడా స్వీట్లు పంచండి. స్వీట్ ఎప్పుడు పంచుతాం? చాలా ఆనందంగా ఉన్నప్పుడు. మీకు ఆనందంగా అంటే మీరు కోరుకున్నది ఏదో జరిగింది, అంటే లక్ష్మీ ప్రదం ఉంది, మీరు పంచిపెట్టండి. అంటే చాలా మంది అంటుంటారు కదా, మీరు మీ జీవితంలో అదృష్టం వచ్చిందని భావన చేస్తూ డబ్బు వచ్చింది ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఎస్, మనం ఫైనల్ డెస్టినీ ఏంటి? స్వీట్ పంచిపెట్టడం. మనకు మంచి జరిగింది కాబట్టి స్వీట్ పంచిపెడుతూ ఉండండి. ఏమీ లేకపోతే కొబ్బరి బెల్లం పుట్నాల పప్పు కలిపి చేయండి, పంచిపెట్టండి, చక్కగా ఉంటుంది. ఇక మీరు చాలా విశేషంగా త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుని ఆరాధనలో ఉన్నారు కాబట్టి స్వామి ఆరాధన ఆ రోజు విశేషంగా ఏకాదశి నాడు ఎలా చేయమంటారు? ఏదైనా నామం చెప్తారా? చాలా దగ్గరలో అంటే పౌర్ణమికి ముందు వస్తున్న ఏకాదశి, అంటే పౌర్ణమి చాలా పట్టు ఉండేటటువంటి ఏకాదశి. పౌర్ణమి అంటే దత్తాత్రేయుని జయంతి. దత్తాత్రేయుని జయంతి అంటే ప్రతిరోజు కూడా శుభదినమే ఆయనకి, ఇంకా దగ్గరకు వస్తున్న కొలది. అనగా స్వామి, అనగా లక్ష్మి. విక్రమాదిత్య చెప్పినట్టు లక్ష్మీ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్తోత్రం చదువుకున్నా కూడా ఆ రోజు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఎట్లాంటి స్తోత్రం? అనగా లక్ష్మికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి స్తోత్రం కూడా చదువుకోవచ్చు. ఏమీ రాకపోతే దత్తాత్రేయ మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయ అని బీజ మంత్రం చదువుకోవచ్చు. అలాగే ఏమీ రాలేదనుకోండి, అనగా స్వామి అనగా లక్ష్మీ నమః అనుకోండి. ఓం అనగా స్వామి అనగా లక్ష్మీ నమః అనుకుంటే సతీ సమేతంగా ఇద్దరిని, అక్కడ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా ఆరాధించినట్టు అవుతుంది. ఒక చిన్న సంపుటీకరణ చేస్తాను. తప్పకుండా. నతగారు చెప్పిన తర్వాత అర్థమైంది. గురువుని కూడా యాడ్ చేసుకుని మనం లక్ష్మీ కవచం చెప్తాం కదా. ఓం గ్రామ్ మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ నాసికాం పాతుమే లక్ష్మీ కరుణాపాతు లోచనం కేశాన్ కేశవకాంతాచ కపాలం కరుణాలయ. అంటే ఇక్కడ గ్రామ్ అంటే దత్తుడికి సంబంధించినటువంటి గురు బీజం గ్రాముని తీసుకుని ఓం గ్రామ్ మస్తకం పాతుమే అని మన శ్లోకాన్ని ఫినిష్ చేయొచ్చు. ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి అని గురుడుకు సంబంధించి అక్కడ గురుదేవుడు హ్యాపీగా చేసుకుంటే అది లక్ష్మీ మంత్రం కూడా. గురువు లక్ష్మీదేవుని కూడా ప్రసాదిస్తాడు. గురువు అనుగ్రహం లేకపోతే మనకి ఇంత ఉన్నా ఏమీ లేదు. ఏమీ రాకపోతే ఓం అనగదత్తాయ నమః, ఓం అనగాదత్తాయ నమః, ఓం అనగాదత్తాయ నమః. ఇక అద్భుతమైనటువంటి నామం ఉంటుంది. శ్లోకంగా పల్లవిగా పాటలా పాడుకోవచ్చు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది కదా. పాటను పాడుతుంటే ఆ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నింటిలో కూడా మార్చేస్తాయి. అతి అద్భుతంగా అసలు ఆ వైబ్రేషన్స్, ఆ ఓరా చేంజ్ అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ. అంటే కేవలం నేను ధరించడంతో పాటు నా చుట్టుపక్కల అంటే మన కంటికి కనిపించిన సూక్ష్మరాశి కూడా వాటికి కూడా మోక్షప్రదాయం మనం చేస్తున్నాం. అంత అవకాశాన్ని ఆ స్వామి కరుణతో మనకిచ్చాడు. ఆ నామాన్ని మనం జపించాలి. పిచ్చాపాటి టైం వేస్ట్ మాటల కన్నా ఆ నామాన్ని, అంటే పుణ్యకలం ఈ తిథి అంతా కూడా, ఆ రోజంతా కూడా ఈ నామాన్ని మనం అలా మన పనులు మనం చేసుకుంటూ నామాన్ని అనుకుంటూ ఉంటే మన పనులు కూడా బాగుంటాయి. స్మరణ మాత్రేణ సంతుష్టుడు కాబట్టి, స్మరణ మాత్రేణ సంతుష్టుడు అన్నట్టు ఆ రోజు నుంచి కూడా ఆయన జయంతి వరకు కూడా మర్చిపోకుండా ఆయన స్మరిస్తూనే ఉండండి. అదే మనం పెట్టాము ఇప్పుడు 23 నుంచి 27వ తారీఖు వరకు సిద్ధమంగళ స్తోత్రం ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు పెట్టండి. మినిమం 18 సార్లు నుంచి 108 సార్లు వరకు అని మనం ఆల్రెడీ పెట్టాం, అందరినీ తరించమని. ఆ స్వామి అనుగ్రహం, ఆ శివశక్తులు వచ్చినట్టు దత్త శక్తులు కూడా ఉత్పన్నమవుతాయి కలియుగంలో అని స్వామి చెప్పారు. అలాగే జరుగుతుంది. ఒకసారి మరి ఇదే సందర్భంలో సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒకసారి జపిద్దామా? తప్పకుండా తప్పకుండా పద్మిని. మేమిద్దరం ఎప్పుడు కలిసింది 2001 కదా. 2000 లో కలిసాం. ఏమిటి బాబు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? చిన్నప్పుడు కలిసాం. పుట్టాను సార్ 10 ఏళ్ళు. చాలా చాలా చిన్నప్పుడు. మేము కూడా టీన్స్ లోనే ఉన్నాం. 9 అయితే 10 years. 22 అనుకుంటా. మేము అంతే టీన్స్ లోనే ఉన్నాం. 20 నేను వచ్చింది 2020. మళ్ళీ ఈ రోజు ఎలా కలిపి ఏమిటి నీలి మేఘాలలో అని సీరియల్ చేశారు. నీలి మేఘాల్లో సీరియల్. నేను పిన్ని అబ్బాయి. అప్పుడు చిన్న వయసులో నేను పిన్ని అబ్బాయి. మీకేమిటి అంత చిన్న వయసులో పిన్ని క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు?
అమ్మ లేడీ లేడీయా? మళ్ళీ మా ఇద్దరిని కలిపి కూర్చోబెట్టాం అమ్మా. అవును, చాలా చక్కగా సంభాషించుకొని ఆనందంగా ఉన్నాం. చాలా చాలా సంతోషం. మరొక్కసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక్కసారి మీరందరూ కూడా ఇప్పటిదాకా మీకు అలవాటు లేకపోతే నేర్చుకోండి. అసలు చాలా సులువుగా వచ్చేసేటటువంటి నామము. ఆ నామంతో పులకించిపోతాడు స్వామి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతే కదా? అంతే. పాడదామా? పాడదాం. రైట్. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్తా మంగళ రూపా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సిద్ధమంగళ స్తోత్రం అద్భుతం. అసలు చాలా అద్భుతం అమ్మా. ఫస్ట్ టైం సిద్ధమంగళ స్తోత్రం నాతో చేయించారు, చాలా సంతోషం. స్వామి అనుగ్రహించేశారు, గురువు అనుగ్రహం వచ్చేసింది. స్వీట్లు పంచారు కదా, మరి ఆ మాత్రం నోటిని తీపి చేయొద్దు. శ్రీపాదుడు లక్ష్మీదేవి చాలా మనసుని తీపి చేయొద్దు. ఇవాళ గురువారం 21వ ఎంత యాక్టివేట్ అయ్యి. నేను కూడా అదే ఇంక ఇవాళ నుంచి చెప్పాను కదా, పిఠాపురం బయలుదేరుతున్నాను, దత్తాత్రేయ జయంతి. ఇంకా స్వామి నామస్మరణతోనే ఈ 5-6 రోజులు కూడా నిరంతరం ఎల్లప్పుడూ స్వామి అనుగ్రహంతో ఎప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా సుఖవంతమైన జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైకుంఠ ఏకాదశికి మనం మాట్లాడుకుంటూ గురువు గురించి మాట్లాడుకోవటం, సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించడం అనేది నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇలా వినియోగించుకోవాలి ఈ రోజునని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు. నమస్కారం. సూర్యోస్మి. జై గురుదత్త. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. చక్కటి చీర, చాలా బాగుంది. సరస్వతి కట్టిన చీర ఇది లేదు కాదా? వారాహిదేవికి మామూలుగా వారాహిదేవి కంటే అంటే శ్యామల అమ్మవారికి పెట్టింది. ఎందుకంటే తెలుపును నీలం కూడా కలిసి ఉంది కదా, మనం జనరల్ గా వంకాయ రంగును కూడా నీలం అని చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అక్క. మీకు కూడా. చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. తొలి ఏకాదశిని ఎంత బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేస్తామో, ఇంకా ముగింపు వైకుంఠ ఏకాదశి కాబట్టి చక్కగా స్వామి మేలుకునేటటువంటి రోజు, భూమి మీద నడయాడేటటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారు. శనివారంతో కూడుకుని వస్తోంది ఈ వైకుంఠ ఏకాదశి. చెప్పండి అక్క, వైకుంఠ ఏకాదశి విశిష్టత, ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని? ముందుగా అసలు 2023వ సంవత్సరానికి, అలాగే
శోభకృత్నామ సంవత్సరానికి మనం చాలా కృతజ్ఞతలు, యూనివర్స్ కి చాలా గ్రాటిట్యూడ్ చూపించాలి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్. ఎందుకంటే అసలు ఎన్ని అసలు అలాంటి మంచి రోజులు, అన్ని మంచి రోజులేనా. చివరికి మొన్న ఒకళ్ళు కాల్ చేశారనమాట, ఏది చెప్పినా అది మంచి రోజు అని చెప్తున్నారు ఏమిటంటే, మంచి రోజులు అదే అలా వస్తున్నాయండి. ఏదో అంటారు చూడు, భగవంతుడు ఇయ్యాలని అనుకుంటే ఒకటి కొట్టి పాట్మని కొట్టిస్తాడట తీసుకొని. అట్లా నిజంగా ప్రతి రోజు మంచి రోజు కిందకే. అది కూడా శనివారం ముక్కోటి ఏకాదశి అని అంటే అది అసలు ఇంకా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే తన పిల్లలు బాధపడుతుంటే ప్రకృతి కూడా అలాంటి అవకాశాలు ఇస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముక్కోటి ఏకాదశి అనగానే మనకి మురా అనే రాక్షసుడు గుర్తుకొస్తాడు. అలాగే ముక్కోటి ఏకాదశి అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఉత్తర ద్వార దర్శనం. అసలు వెళ్ళాలి, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని చెప్పి అందరూ చక్కగా పొద్దునే లేచి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే స్వామివారు మన కోసమే ఆ రోజు నిద్ర లేచి చక్కగా మొత్తం ముక్కోటి దేవతలతోనూ ఆయన గరుడ వాహనం మీద వస్తారట. ఎప్పుడైతే స్వామివారు గరుడ వాహనం మీద వస్తారో లక్ష్మీ సమేతంగా వస్తారు, ఆవిడ లేకుండా రారు అస్సలు. ఇంకా అమ్మవారైనా కూడా స్వామివారితో వస్తే గరుడ వాహనం మీద వస్తారు. ఆవిడ ఒక్కరు వెళ్ళాలంటే గుడ్లగూప వాహనం మీద వెళ్తారు. కానీ స్వామివారు మాత్రం ఒక్కరు రారు, అమ్మవారిని తీసుకునే వస్తారన్నమాట. స్త్రీ శక్తి ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే. కాబట్టి అమ్మవారు వచ్చారు అని అంటే ఇంకా అంతా వచ్చేసినట్టే లెక్క అన్నమాట. లక్ష్మి అని అంటే మనం కేవలం అమ్మవారిని డబ్బు రూపకంగానో లేకపోతే ఐశ్వర్య రూపకంగానో అలా మనం భావిస్తాం, బంగారం రూపంలో. అలా కాదు, మనకి సంతోషంగా స్వామిని దర్శించుకోవడం కూడా లక్ష్మీప్రదం. కాబట్టి ఆవిడ మురిసిపోతూ ఉంటారట, అంతమంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే. అసలు ఆవిడకి ఎంత అంటే ఎంత సంతోషం అని అంటే ఆ సంతోషంలో అమ్మవారు ఏదైనా కూడా అనుగ్రహించి వెంటనే ఇచ్చేస్తారట. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా దర్శనం చేసుకోవాల్సిన రోజు ఆ రోజు. అయితే ముక్కోటి ఏకాదశి ఏంటంటే మురా అనే రాక్షసుడు అని సంహరించాల్సినదిగా దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని దండం పెట్టుకోవడం. ఇక్కడ కూడా ఏకాదశి మాతే సంహరించడం మళ్ళీ మురా అనే రాక్షసుడిని. ఇక్కడ అంటే స్వామివారు సంహరించాలి, రాక్షసుడిని ఎప్పుడైనా సంహరించాలి అని అంటే మనం మాక్సిమం చూసుకుంటే స్త్రీ శక్తి చాలా అవసరం కిందగా కనపడుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు స్త్రీని చాలా నీచంగా చూస్తారన్నమాట రాక్షసులు. అసలు రాక్షసుల మధ్యలో ఉన్నామో ఇప్పుడైతే కేవలం ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే వస్తువుగా చూస్తారన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళందరూ రాక్షసులే. కానీ అలాంటి రాక్షసులందరినీ కూడా స్త్రీ తప్పకుండా ఆ స్త్రీ శక్తితోనే సంహరింపజేస్తారనమాట. ఇక్కడ కూడా అంతే. మురా అనే రాక్షసుడు ఏంటంటే ఎవరితో అయినా కూడా నాకు చావు రాదు, అసలు స్త్రీ అంటే అసలు లెక్కే లేదు అన్న విధంగా ఉంటాడు అనమాట. ఇక్కడ ఏకాదశి మాత్రమే మళ్ళీ సంహరింపజేస్తారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు రాక్షసుడు ఎక్కడ ఉంటాడు మళ్ళీ అని అంటే అన్నాన్ని ఆవహించి ఉంటాడట. ఏ రాక్షసుడైనా పాపం అంతా కూడా అన్నాన్ని ఆవహించి ఉంటుందట. కాబట్టి మనం ముక్కోటి ఏకాదశి నాడే కాదు, ఈ 24 ఏకాదశుల్లోనూ ఎప్పుడైనా భోజనం చేయకుండా ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేయడం అనేది చాలా ముఖ్యమైన పనిగా మనం చూసుకోవాలి. అయితే మరి ఇన్నాళ్ళు చేయలేము, మనం చాలా కష్టం అండి, మేము ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, మాకు ప్రాబ్లం, మేము ఉండలేము, కాసేపు ఉంటేనే మాకు నీరసం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, కోపం కూడా వస్తుంది ఆకలికి. నీరసం వస్తే ఇంకేం మాట్లాడగలరక్క, విసుక్కుంటూ ఉంటారు ఆ కోపంలో, ఏం చేయాలో అర్థం కాక. అదే ఉపవాసం ఉండి భర్తను విసుక్కుంటే లాభమే ఉంది ఇంకా. కాబట్టి అలా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం గనక ఉపవాసం ఉంటే ఈ 24 ఏకాదశులు కూడా చేసినంత ఫలితం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత చాలా మహిమాన్వితమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ధనుర్మాసంలో వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి. మనకి ఇంకా మకర సంక్రమణం ఏర్పడుతుంది అనగా ఇక్కడ ధనుసు రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా అంటే వైశిష్టత ఎందుకు వచ్చింది అంటే
ధనుర్మాసం వల్ల వైశిష్ట్యత ఏర్పడుతుంది అనమాట. ఎందుకు ధనుర్మాసానికి అంత వైశిష్ట్యత అంటే ఇంకా స్వామి ఉత్తరాయణం ఎంటర్ అయిపోతుంది, పుణ్యకాలం ఎంటర్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఏదన్నా కూడా అంతే కదా దక్షిణాయనానికి ఇదే లాస్ట్ కాబట్టి ధనుర్మాసానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. కాబట్టి మనం ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని ఎలా పూజించాలి అని అనుకుంటే కనుక, పూజ అనేది నా దృష్టిలో మనం స్వామికి ఏమన్నా నైవేద్యం పెట్టామా, షోడశోపచార పూజ చేసామా, ఇవన్నీ కాకుండా మనకు ఒకవేళ అలా కుదరలేదు అనుకుంటే కనుక ఈ ముక్కోటి ఏకాదశి నాడు మానసికంగా కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. అంటే మనకి అలా చూసుకుంటే గనక సప్తగిరులు 7 కొండలు చూసుకుంటే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, 7 కొండలు దాటేసి మనం స్వామిని దర్శించాము అని అంటే ఒక్కొక్క చక్రం క్లెన్స్ అయిపోతే స్వామిని దర్శించినట్టే. సహస్రారంలోకి వెళ్ళిపోతాం కదా, ఇంకా 7 చక్రాలు మనకి చక్కగా పరిశుద్ధంగా ఉంటే గనక మనం శుద్ధి చేసుకోవాలి. మనమే ఎలా పరిశుద్ధంగా ఉంటాయి అంటే మనమే శుద్ధి చేసుకోవాలి. ఈ మనలో ఉన్న అహంకారం కానివ్వు, లేకపోతే ఇంకొకళ్ళని చూస్తే ఒక్కొక్కసారి జెలసీ వస్తుంది. ఏమని, అయ్యో వాళ్ళు బాగానే ఉన్నారుగా, మనం ఎందుకు ఇలా ఉన్నాం, అలాంటి ప్రశ్న ఎప్పుడు కూడా మన మనసులో ఉండకూడదు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళలాగానే మనం ఉండాలి, మనం ఉంటాము అని అనుకోవాలన్నమాట తప్పకుండా. కాబట్టి ఇలా మనం ఎప్పటికప్పుడు మనని క్లెన్స్ చేసుకుండడమే ఆ 7 చక్రాలు దాటి స్వామిని దర్శించడం. అలా ఎందుకు క్లెన్స్ అవుతుంది, మన ఏకాదశి నాడు మాత్రమే మీరు ఎందుకు చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి అని అనుకుంటే గనక, చంద్రుడు ఇంకా అమావాస్యకిను అయితే అటు అమావాస్యకి లేకపోతే ఇటు పౌర్ణమికి దగ్గరగా ఉంటాడు అనమాట. ఆ ఏకాదశి రోజు వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మంచివి కాదు. మనం అన్నం తింటే గనక సరైన పచనం జరగదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి అని చెప్పడము, అందులో టాక్సిన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతాయి. మీరు ఎప్పుడన్నా ఉపవాసం ఉండి కేవలం నిమ్మకాయ నీళ్ళు తాగారనుకో, సాయంత్రానికి మనం ఎక్కువ సార్లు వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే బాడీ మొత్తం క్లెన్స్ చేసుకునే పనిలో ఉంటుంది అనమాట. ఇంకా అరగడానికి ఏం లేదు కదా, ఇంకా క్లెన్స్ చేసుకుందాం అని. కాబట్టి అలా మనకి ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఉండండి అని చెప్పారు. అయితే మానసికంగా మనం స్వామిని కనుక ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనుక మనం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా 108 సార్లు చదువుకొని, స్వామి ఏ ఉపవాసం ఉన్నా ఇలా ఉండే పరిస్థితి లేదు, నీవు ఇక్కడ ఇంట్లో చక్కగా పూజ అది చేసుకొని దీపం అది పెట్టుకొని స్వామికి ఏదైనా పండ్లు నైవేద్యం పెట్టేసి మనం గుడికి వెళ్ళేసి ఉత్తరముఖ ద్వార దర్శనం చేసుకొని, అక్కడ రష్ ఉందా, ఎంతసేపు పడుతుంది, ఇలాంటివన్నీ ఆలోచించకుండా చాలా కూల్ మైండ్తో మనం వెళ్ళాలి. స్వామిని దర్శించుకొని పక్కవాడు తోసేస్తున్నాడా, లైన్లో సరిగ్గా నిలబడట్లేదు, మన వాళ్ళు ఇలానే ఉంటారు, పక్క దేశంలో మాత్రం ఎంత చక్కగా నుంచుంటారో, లైన్ అంటే లైన్ మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా కేవలం స్వామి మీదే మనం దృష్టి పెట్టాలి. ఏ దేశంలోనూ విశేషంగా స్వామి కొలువు తీరలేదు, భారతదేశంలోనే కొలువు తీరున్నాడు. సో మనం కంప్లైంట్స్ వద్దు, అదేనా? అంతే, కంప్లైంట్స్ అసలు అనుకోకూడదు. సాధారణంగా నేను గుడికి వెళ్తే ఇదే చూస్తాను, అవునా, తోసేసుకుంటారండి, అదండి ఇదండి, నుంచోరు సరిగ్గా, ఇవన్నీ వదిలేయాలి, స్వామి మీదే దృష్టి పెట్టాలి. రష్ ఉంటే తోయక ఏం చేస్తారు వెనుకున్నవాడు. నేనేమనుకుంటాను తెలుసా, అమ్మాయి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయాను, ఎవరో ఒకళ్ళు వేయాలి కదా, మనం నుంచుంటే చాలు వీళ్ళే తీసుకెళ్ళిపోతారు అనుకుంటాను. కాబట్టి అలా స్వామి మీదే దృష్టి పెట్టుకొని మనం చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది ముక్కోటి ఏకాదశిని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈసారి మాత్రం తప్పకుండా శనివారం నాడు వచ్చింది కాబట్టి పిండి దీపాన్ని అస్సలు వదలద్దు. మనం చక్కగా పిండి దీపం చక్కగా పెట్టండి. నేను ఇలా శనివారం ఏకాదశి వస్తే నేను ఏం చేస్తానంటే పిండి దీపము ఒకటి పెడతాను, పెద్దగా పెట్టి చుట్టూరా 11 చిన్న పిండి దీపాలు పెడతాను. ఆయన గోవిందుడు, మనం ఆయన నామాలు పెట్టుకొని ఆ 11 దీపాలు ఆయన కోసం దండం పెడుతున్నాయి అన్నట్టుగా పెడతాను. ఏకాదశి అంటే 11 కదా, ఆయన వెలుగు ఆయన వెలుగుతూనే ఉంటుంది, చక్కగా పెద్దగా పెడతాను. ఇటు చిన్నవి చేసి పెడతాను అనమాట. చిన్నవి అంటే ఎంత సైజ్ లో? ఇంత సైజ్ లో చేస్తాను, కొంచెం పెద్దది ఇంత సైజ్ చేస్తాను, చాలా పెద్దగా కనపడుతుంది. నామాలు అవి పెట్టుకొని దానికే నామం పెట్టి ఎలా పెడతారు? నామం చక్కగా రౌండ్ గా చేసుకోండి, ముద్ద. ప్రమిదం చేసుకోవడం అనేది చాలా మంది అడుగుతారు నన్ను. నేను ఈజీగా ఎలా నేర్చుకున్నానంటే, చక్కగా బెల్లము ముందే కోరేసేసుకోండి, ముందు పిండి తడిపే ముందే
పిండి తడిపేటప్పుడు ఆవు పాలు తెచ్చుకుంటే మంచిది, లేదు మామూలు పాలున్నా ఇంకా పర్వాలేదని చెప్పుకోవడమే. అసలు అయితే ఆవు పాలతో కలిపి పెట్టాలన్నమాట. గోవిందుడు అంటే ఏంటి, గోవు కూడా ఉంది కదా ఆయన, కాబట్టి అలా తప్పకుండా ఆవు పాలు అనేది ఉండాలి. చక్కగా పిండి మనం ఎలా చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలానే. కొంతమంది అరటిపండు కూడా వేస్తారు, వేసేవాళ్ళు. బెల్లం వేయచ్చు, బెల్లము అరటిపండు కూడా వేయచ్చు. కలిపి చక్కగా ఇంత ముద్ద చేసుకున్న తర్వాత దాన్ని ఇలా చేతితో ఇలా గుచ్చండి. గుచ్చితే మీకు ప్రమిదలాగా అయిపోతుంది రౌండ్ గా చక్కగా. దాన్ని మళ్ళీ ఎక్కడ పగుళ్ళవి లేకుండా నీట్ గా పెట్టేసుకొని పసుపుతో ఏమో యు ఆకారం బొట్టు, అలాగే నామం మాత్రం కుంకుమతో పెడతాను. పెట్టేసి మిగతా అన్ని కూడా అంతే. గంధము అంటే పసుపు అంటే అమ్మవారు కూడా ఉన్నట్టు లెక్క కదా. ఆయన అమ్మవారు లేకుండా ఆయన ఎక్కడ ఉండరు అస్సలు. అమ్మవారు ఉండాలి, అమ్మవారు ఉండాలంటే పసుపు ఉండాలి. పసుపు యు, ఇదేమో ఎర్రబొట్టేమో స్వామికి అలా. కాబట్టి మిగతా 7 కూడా అలానే చిన్న చిన్నవి చేసుకొని 11 పెట్టడం జరుగుతుంది. మీ దగ్గర ప్రమిదలు ఉంటే ప్రమిదల్లో పెట్టండి, లేదు అంటే తమలపాకు వేసి కూడా పెట్టవచ్చు. ఈ పెద్దది మాత్రం కొంచెం చిన్న ఇత్తడి ప్లేట్ లో పెట్టుకున్నారనుకో, చక్కగా పువ్వులు అవి నామాలు అవి గోవింద నామాలు చదివేటప్పుడు పువ్వులు వేయడము, లేకపోతే మీకు ఇంకా విశేషంగా కావాలి అంటే కర్పూరం పొడి చేసుకొని, ముద్ద కర్పూరం దొరుకుతుంది, దాన్ని చక్కగా పొడి చేసేసుకోండి. ఆ పొడితో పచ్చ కర్పూరం పొడి చేసేసుకొని అది చక్కగా స్వామి నామాలు చదువుతూ, వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదువుతూ వేయడము. ఎక్కడక్క స్వామి దగ్గరే పాదాల దగ్గరే వేయడము. అది తర్వాత ముక్కోటి ఏకాదశికి వెళ్ళొచ్చేస్తారు కదా, నెక్స్ట్ ఆదివారం ఉంటుంది కదా, ద్వాదశి పారణ చెయ్యాలి కదా, స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. ఆ కర్పూరం పొడిని తీసుకొని వెళ్ళి స్వామికి ఎక్కడన్నా మీరు వాడండి అని చెప్పండి గుళ్ళో. ఎంత బాగా కలిసి వస్తుందంటే, మీరు వెంకటేశ్వర స్వామికి కర్పూరం ఇస్తే మీకు విశేషంగా కలిసి వస్తుంది చెప్పుకోవచ్చు. కాకపోతే కొద్ది ఒరిజినల్ ఉన్నది కొంచెం చూసుకొని కొనుక్కుంటే ఇప్పుడు చక్కగా ఒరిజినల్ దొరుకుతుంది పద్మిని. భీమ్సేన్ కర్పూరాన్ని అమ్ముతున్నారు చక్కగా. పచ్చ కర్పూరం అంటే చక్కగా డబ్బాలో ఒరిజినల్ గా దొరికిపోతుంది ఇప్పుడు. అందరూ అదే వాడుతున్నారు కూడా, అందరికి అర్థమైపోయింది దీంట్లో కాస్త వ్యాక్స్ అది కలుపుతున్నారు అని చెప్పి అర్థమైంది. కాబట్టి మనం అదే తెచ్చుకొని అదే ఇవ్వచ్చు అనమాట. అద్భుతం. ఇలా చక్కగా వైకుంఠ ఏకాదశిని చాలా విశేషంగా అందరూ కూడా డెఫినెట్ గా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కగా దర్శనాలు చేసుకుంటారు, అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. ఇది తెలిసినదే కదా, మళ్ళీ ఇందులో ఏంటి చెప్పటానికి అనే అద్భుతమైన కమెంట్స్ ఏమీ లేకుండా తెలిసినదైనా మీరేమంటారు అక్క? ఇది విన్నప్పుడు ఏమనిపించింది? నాకు అనిపించింది అందరూ మాట్లాడుకుంటున్న తెలియని విషయాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే కొత్తగా మనం ఏమి సృష్టించలేం కదా పద్మిని, అవునా కాదా? కాకపోతే ఏదైనా కూడా మనం చేసిన తర్వాత, ఇప్పుడు ఈ 11 దీపాలు ఉన్నాయి, నాకు స్ఫురణకు వచ్చింది 11 కదా, ఏకాదశి అంటే 11, 11 అంటే మంచి నెంబర్ అట న్యూమరాలజీలో చెప్పుకున్నా కూడా. కాబట్టి అందుకే స్వామి ఏకాదశి తిథిని ఎన్నుకున్నాడేమో, 11 మంచిది కాబట్టి. కాబట్టి స్వామికి ఏదైనా విశేషంగా చెయ్యాలనే తపన నుంచి పుట్టిన ఆలోచన. ఏదంటే మామూలుగా పిండి దీపము 7 పెట్టే వాళ్ళని కూడా నేను చూసాను, 7 దీపాలు పెట్టేవి కూడా నేను చూసాను. కానీ స్వామికి విశేషంగా చేయాలనే తపనతో వచ్చింది కాబట్టి కొత్తగా చెప్పడం. అలాగే ఏది కూడా తెలియనివి చెప్తున్నామని చెప్పి ఎప్పుడూ అనుకోం. నువ్వు అనుకో, నేను అనుకోను, ఎవరు అనుకోరు. అట్లా తెలియని వాళ్ళు ఉంటారు, ఎందుకుంటారు? అసలు ఎవరు లేరనుకుందాం. తెలిసినవే మేము ఇంకొంచెం ఎట్లా సరికొత్తగా చేసుకున్నామో చెప్తున్నాము అన్నమాట. అలా పంచుకోవడమే కదా. ఇప్పుడు ఎవరికి చెప్పకు ఈ మాట అని చెప్పి, ఈ మంత్రం అని చెప్పి రామానుజుల వారికి ఓం నమో నారాయణాయ చెప్పారు. మరి ఆయన గుడిపైకి ఎక్కి ఎందుకు ఆ మంత్రాన్ని అందరికి చెప్పారు? అందరూ బాగుపడాలి, అందరూ వినాలి అనే కదా, అవునా కదా? ఒకటికి 10 సార్లు ఇప్పుడు ఈ గ్రంథాలు, మన రామాయణ ఇతిహాసాలు అన్ని కూడా చదవమంటారు. తెలిసిందే కదా, ఒకసారి తెలిసేసుకున్నాం కదా రామాయణం ఏముంది అని అనుకుంటే తెలియని విషయాలు ఎన్నో మళ్ళీ అర్థమవుతూ ఉంటాయి. కమెంట్ చదివిన ఒకటి అనిపించింది పద్మిని, మొత్తం విన్న తర్వాతే కదా ఎవరికి తెలియని చెప్తున్నారు అని చెప్పడం. అంతే కదా, అంటే విన్నారు మొత్తానికి, వినాలనిపించేటట్టుగా చెప్తున్నాం, కానీ తెలిసిందే కదా అని చెప్పి రాశారేమో అని అనిపించింది అనమాట. తెలుసుకొని చెప్తూ ఉంటాము తెలియని వాళ్ళ కోసం. అవును కదా. కానీ నాకు ఏ విషయం అయినా కూడా మళ్ళీ మాట్లాడుకోవడం చాలా ఇష్టము. మళ్ళీ పరమాచారి గారివి కూడా ఏమన్నా వస్తే నాకు తెలుసు కదా అని వదిలేను, చదువుతాను. ఎందుకు అనంటే ఒక్కసారి చదివినప్పుడు రాని స్ఫురణకి ఇంకోసారి రెండోసారి వస్తుందేమో. కరెక్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న నేను ఓంకారేశ్వరికి వెళ్ళినప్పుడు
నేను ఏం చేయాలి, నేను ఇట్లా ఒక్కదాన్ని వెళ్తున్నాను, నాకు బాధగా ఉంది అని చెప్పి ఒకరిద్దరికి సన్నిహితులకి, నీకు కూడా చెప్పిన సందర్భం ఉంది. వెళ్ళాలని లేదు, అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కదాన్ని వెళ్ళాలని లేదు అనుకుంటూ వెళ్తున్నా. ఏంటో అలా వెళ్ళాను, వచ్చేసాను. కానీ అంతకు ముందు చదివాను, పరమాచారి గారు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు భార్య ఏమో పాపం తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటూ ఉంటుంది, భర్త ఏమో ఆయనకు కుదరదు పాపం. ఎలా అనంటే, ఒక పని చెయ్యి, తూర్పు అభిముఖంగా నువ్వు నుంచో, ఆయనకి చెప్పు నేను తీర్థయాత్రలకు వెళ్తున్నానని, వెళ్ళిరా అని చెప్పి ఆయన కండువా నీ చేతికిస్తారు, నువ్వు అలా వెళ్ళిరా తీర్థయాత్రలకు అని చెప్తారు చూడు. అది ఆల్రెడీ ఒకసారి నేను చదివాను, కానీ నాకు అది స్ఫురణకు లేదు, గుర్తు లేదు. ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాన్ని అప్పుడు వెళ్ళలేదు, నాకు రాలేదు. కానీ మొన్న వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ చదివాను. ఆహా, స్వామి కనెక్ట్ అయ్యారు. ఈసారి ఎప్పుడన్నా అలా వెళ్ళవలసి వస్తే తప్పకుండా ఆనందంగా వెళ్తాను. ఇంకా ఆయన కూడా నాతో పాటే వచ్చారనుకునే వెళ్తాను అని చెప్పి దండం పెట్టుకున్నాను అనమాట. అట్లా మనం ఒకసారి తెలిసిన విషయాన్ని మళ్ళీ తెలుసుకోవడం ద్వారా ఇంకో కొత్త విషయం తెలుస్తుంది. డెఫినెట్లీ. పైగా స్వామి గురించి మాట్లాడుకోవడం ఒక ఆనందం, స్వామి గురించి వినటం ఒక ఆనందం. ఏమిటో ఈ కామెంట్లు జనగణ మనం పాడేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పాడుకోవడం అంటే ఏం చేయలేము. అంతే కదా, అది మన భక్తి మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. మా మనసులు ఇలా ఉన్నాయి మాట్లాడాలని, మీ మనసు ఏముంది కమెంట్ చేసి పోక్ చేయాలని ఉంది. ఎనీవేస్, మరొక్కసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అక్క. చాలా బ్యూటిఫుల్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్. మనకి మన ప్రేక్షకులకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏకాదశికి మాట్లాడుకోవడం అనేది డెఫినెట్ గా అదృష్టకరమైనటువంటి విషయము. అందున ఈ మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఉత్తర ద్వారా దర్శనాలు చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి చెప్పండి సార్, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి, ఎలా స్వామివారిని దర్శించుకోవాలి, ఎలా ఆ రోజున వినియోగించుకోవాలి? నాకు తెలుసు ఆ రోజు శనివారం కూడా వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి శనివారం రావడం ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మనము అన్ని ఏకాదశుల్ని పర్టికులర్గా ఈ మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు చెప్తాను. ఏకాదశి అంటేనే గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఒక మార్గం. మనం ఫుడ్ తింటుంటాం, ఫుడ్ వాటర్ ఇవన్నీ తీసుకుంటుంటాం కదా, వీటి ద్వారా మనం తెలియకుండానే కొన్ని కర్మలు అనుభవిస్తూ ఉంటాం. ఓకే, అయితే ఎప్పుడైతే ఏకాదశి రోజు మనం ఉపవసించి భగవద్ ధ్యానంలోనే ఉంటూ తర్వాత కూడా తీసుకునేటువంటిది ఏదైతే ఉందో భగవత్ ప్రసాదంగా ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో మనకి తెలియకుండానే చాలా కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ ఏకాదశిని మీరు కనుక గమనించినట్లయితే, ఎప్పుడు ఏకాదశి వచ్చినా మీరు గమనించండి, రవికి చంద్రుడికి ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రవి నుంచి చంద్రుడు లేదా చంద్రుడి నుంచి రవి 1/5 యాక్సెస్లో కానీ 3/11 యాక్సెస్లో కానీ ఉంటుంది. ఓకే, అంటే చంద్రుడి నుంచి రవి 11వ స్థానంలో కానీ, లేదా రవి నుంచి చంద్రుడు 11వ స్థానంలో కానీ, లేదా రవి నుంచి చంద్రుడు 5 లేదా 1 స్థానాల్లో కానీ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు చూడడానికి 11 లాగా కాకుండా 12వ స్థానంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది రాశిపరంగా చూసుకుంటే, కానీ కాదు. ఎందుకంటే ఈ రాశిలో ఈ రవి ఎండింగ్ డిగ్రీస్లోకి వెళ్ళి ఉంటాడు. డిగ్రీస్ వైజ్గా చూసుకుంటే మాత్రం 30 degrees ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఆ రెండింటి మధ్యని. అప్పుడు అది 1/11 యాక్సెస్లో ఉన్నట్టే. ఎందుకు అలా ఉంటుంది ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా మనలో ఉన్నటువంటి పాపకర్మని దగ్ధం చేసి దైవశక్తిని నింపేటువంటి రోజు ఈ ఏకాదశి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఏకాదశి నాడు మరి ఇప్పుడే ఎందుకు వైకుంఠ ఏకాదశి అనాలి? భగవంతుడు ఎప్పుడు ఎల్లవెల్లా ఉంటాడుగా, ఇప్పుడే ఎందుకు అనాలి అంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ వైకుంఠ ఏకాదశి వచ్చిన రోజు చంద్రుడు మేషంలో ఉంటాడు, ధనస్సులో రవి ఉంటాడు. ధనస్సు రాశిని మనకి జ్యోతిష్ శాస్త్రపరంగా దైవ సంబంధించిన రాశిగా తీసుకుంటారు, అంటే దైవము. ధనుసు రాశి దైవము, మేషరాశి జీవుడు, రవి అనేటువంటిది రవి రాశి ఏదైతుందో తన యొక్క సంతానము, అంటే పంచమ స్థానం సింహము, దాన్ని పితృదేవత సంబంధించిన రాశిగా కూడా తీసుకుంటాం మనం. ఇట్లా దీన్ని చాలా రకాలుగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ దైవానికి కారక స్థానమైనటువంటి ఈ ధనుసు రాశిలో ఆత్మకారకుడు, అదేవిధంగా ప్రత్యక్షంగా మనకు కనబడేటువంటి సూర్య భగవానుడు ఎవరైతే ధనుసు రాశిలో వచ్చి ఉంటాడో
అప్పుడు డైరెక్ట్గా మనకి ఆ దైవానుగ్రహం పరిపూర్ణంగా కలిగేటువంటి రోజు. ఇందులో పర్టికులర్గా మీకు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు సర్వసాధారణంగా అశ్విని కానీ భరణి నక్షత్రాల్లోనే వస్తుంది ఇంచుమించుగా, సమ్ టైమ్స్ కృతికలోకి వెళ్తుంది. ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే భరణి నక్షత్రంలో వచ్చింది, చాలా గొప్పది భరణి నక్షత్రంలో వస్తుంది. ఎందుకు అంటే ఈ వైకుంఠ ఏకాదశి చేయడం ద్వారా యమబాధలు పోతాయి. ఎందుకంటే ఈ భరణి నక్షత్రానికి యమబాధలు ఎందుకు పోతాయి అంటే ఒక్కొక్క నక్షత్రానికి అధిష్టాన దేవత ఉంటారు. భరణికి యముడు కారకుడు, అందుకే చాలా మంది ముహూర్తాలు పెట్టేటప్పుడు భరణి నక్షత్రంలో పెట్టరు. ఎందుకు? అధిష్టాన దేవత యముడు, నక్షత్రాధిపతి శుక్రుడు చూడ్డానికి, కానీ అధిష్టాన దేవత యముడు, యముడు కాబట్టి పెట్టరు. అందుకే కృతికా నక్షత్రంలో కూడా పెట్టరు. ఎందుకంటే దగ్ధ నక్షత్రం అంటారు, అగ్ని నక్షత్రం. అంటే ఏమిటి? ఫ్రూట్ఫుల్ ఇచ్చే నక్షత్రం. రోహిణిలో పెడతారు, బికాస్ ఆఫ్ రోహిణి ఇస్ ఫ్రూట్ఫుల్. అశ్వినిలో మీకు ఔషధాలు తయారు చేస్తారు. ఎందుకు? అశ్విని ఇస్ ది ఔషధం తయారీకి. మీరు ఏదైనా ఒక అసలు మీకు రోగం తగ్గట్లేదు అనుకోండి, అశ్విని దేవతలకు పూజ చేసి అశ్విని నక్షత్రంలో మీరు వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఏదైనా మెడిసిన్ లేదా తయారు చేయడం మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఏమవుతుంది అంటే దాని గుణం అటువంటిది. దేవతలందరికీ కూడా వీళ్ళు వైద్యులు లాంటి వాళ్ళు అశ్విని దేవతలు, అంతే. అందుకని వాళ్ళ యొక్క ఎనర్జీ దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈ రోజు అందుకే ఏం చేస్తారు, ఉత్తర ద్వారం తెరుస్తారు. ఉత్తర ద్వారం ఎందుకు తెరుస్తారు అంటే ఎప్పుడైతే మనకి చూడండి ఉత్తరం వైపు ఉండేది ఎవరు? కుబేరుడు. ఇప్పుడు సుఖాన్ని భోగాన్ని మనం ఎలా అనుభవిస్తాం? ధనం ఉంటే అనుభవిస్తాం. కరెక్ట్. సంతోషం వేరు, మళ్ళీ సుఖం వేరు, సంతోషం వేరు. ఇది రెండింటికి తేడా తెలియదు, రెండు ఒకటే అనుకుంటారు. సుఖము సంతోషము, కంఫర్ట్, ₹1 కోటి కారు పెట్టుకొని తిరగచ్చు కంఫర్ట్గా. కానీ అందులో నువ్వు ఎంతవరకు కంఫర్ట్గా ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఆనందంగా ఉన్నావు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ మెంటాలిటీ, మైండ్, మీ మనసు బట్టి ఆధారపడి ఉంటుంది, మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. అలా ఈ సుఖాన్ని ఇచ్చేటువంటి కారకుడైనటువంటి కుబేరుడు ఉత్తర దిశకి అధిపతి అనమాట. అంటే ఏమిటి? నువ్వు ఇన్ని ఏకాదశులు చేస్తున్నావు కాబట్టి అందరూ ఎవరు పడతారు వైకుంఠ ఏకాదశి రోజు నేను వెళ్ళిపోతే పుణ్యం వస్తుందని కాదు. ఇన్ని ఏకాదశులు చేస్తున్నందుకు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఆ యొక్క ప్రవేశం వల్ల ఉత్తరానికి కుబేరుడు కారకుడు కాబట్టి అటువైపు నుంచి మీ యొక్క ప్రవేశం జరిగింది కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద కలగడం వల్ల మీకు ఇక్కడి నుంచి అయినా సరే మీకు ఆ దారిద్ర్యం అనేటువంటిది తొలగుతుంది. దక్షిణ ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం, దక్షిణానికి యముడు కారకుడు, అంటే అది క్లోజ్ అయ్యి యమబాధలు ఇట్లాంటివన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. అది కూడా ఏంటి? భరణి నక్షత్రం వచ్చింది ఈసారి ప్రత్యేకంగా. భరణి నక్షత్ర అధిష్టాన దేవత యముడని చెప్పుకున్నాం. శనివారం రోజు ప్రత్యేకంగా యమ ఆరాధన చేయమని చెప్తారు. శనివారం రోజు యమారాధన, సర్పారాధన విశేషంగా చెప్తారు. మనకి దీని గురించి శివపురాణంలో ఉంటుంది. యమారాధన చేయాలి శనివారం నాడు, సర్పారాధన చేయాలి, అందులో వాసుకి ఆరాధన చేయాలని చెప్తూ ఉంటారు. ఈ రోజు కనుక ఎవరైనా మన మహావిష్ణువుతో పాటు ఆదిశేషువు యొక్క స్మరణ కూడా చేసుకుంటూ కనుకున్నట్లయితే వీళ్ళకి సర్పదోషాలు ఉంటాయంటారు చూసారా. ఈ సర్పదోషాలు లేకపోతే గండము అని ఉంటుంది జన్మజాతక చక్రంలో. గండాంతర నక్షత్రాల్లో పిల్లలు పుడుతుంటారు కొంతమంది. కొన్ని గండాంతర నక్షత్రాలు కొన్ని డిగ్రీస్ ఉంటాయి ప్రతి నక్షత్రానికి. అలా గండాంతరాల్లో జన్మించినా కానీ ఏదైనా గండాలున్నా, అపమృత్యు దోషాలున్నా, వీళ్ళకి ధనం మీద ధనం పట్ల హీనత ఉన్నా కూడా ధనం సరిగా సంపాదించట్లేకపోతున్నాం అనే బాధ ఉన్నా ఇవన్నీ కూడా తొలగుతాయి ఏకాదశి చేయడం ద్వారా. అద్భుతం. అయితే చెప్పండి, ఉపవాసం ఉండటం ఎట్లాగో చేస్తాము, దర్శనం చేసుకోవాలి, ఇంకా ఎలా సార్, ఎలా పూజించమంటారు స్వామి? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా విష్ణు ఆరాధన అంటే స్థితి కారకుడిని ఆరాధిస్తున్నాం. స్థితి అంటే ఏమిటి? ఫోటోలో ఉన్న విష్ణువే కాకుండా ఎవ్రీ సెకండ్ స్థితి. కరెక్ట్, అంతే కదా. సో ప్రెసెంట్ లో మనం ఉండగలగాలి. ప్రెసెంట్ లో ఉండగలిగితే మనం సంతోషంగా ఉంటాం. సింపుల్, అక్కడ ఏమీ లేదు. బ్యూటిఫుల్ సార్. ప్రెసెంట్ లో ఉంటే లక్ష్మి మనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. లక్ష్మి అంటే ఏంటి? కేవలం డబ్బులే కాదు, గుర్తింపు అని అర్థం లక్ష్మి అంటే. సో పాస్ట్ ని చూసి బాధపడకూడదు, ఫ్యూచర్ ని చూసి భయపడకూడదు, ప్రెసెంట్ లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫ్యూచర్ నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అది మారొచ్చు. అలా లేదు కదా, అలా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అసలు నువ్వు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా నువ్వు మారే ఛాన్సెస్ ఉన్నదాని గురించి నువ్వు ఎందుకు భయపడతావు? ఫ్యూచర్ నువ్వు అసలు ఉండకపోవచ్చు ఆ క్షణంలో. ఆ ఫ్యూచర్ లోకి అసలు నువ్వు వెళ్తావో వెళ్ళవో కూడా తెలియదు. అయిపోయింది, నువ్వు ఎట్లాగా మార్చలేదు. అయిపోయిన దాన్ని మార్చలేని దాన్ని నువ్వు బాధపడకు. అసలు నువ్వు ఫ్యూచర్ లో ఉంటావో తెలియదు, ప్రెసెంట్ లో ఉండు. అదే విష్ణు ఆరాధన. విష్ణు ఆరాధన అంటే అదే. ప్రెసెంట్ స్థితిని అనుభవించాలి.
అయితే ఇది డెఫినెట్ గా చాలా సింపుల్ గా ఉంటుంది కానీ అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టం, ప్రెసెంట్ లో ఉండటం కష్టం. అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టం అంటే ఎందుకు కష్టం అంటే ప్రతి వ్యక్తి ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతుంటాడు కదా. అమ్మో నేను అట్లా ఎట్లా ఉంటాను, ఫ్యూచర్ కోసం నేను ప్లాన్ చేసుకోవాలి కదా అంటే నేనేమంటాను, నువ్వు ప్లాన్ చేసుకో, తప్పలేదు. కానీ నువ్వు భయపడుతూను బెంగ పెట్టుకుంటూనో ప్లాన్ చేయకు. అయిపోయిన దాని గురించి మీరు ఇందాక అన్నట్టుగా అయిపోయిన దాని గురించి బాధపడే ఏం లాభం. కరెక్ట్ సార్. అవుతుంటాయి. నేనేమంటానంటే ఇప్పుడు లైఫ్లో సంఘటనలు, గొడవలు, ఇబ్బందులు, అప్పులు పాలవడాలు, కోల్పోవడాలు, మళ్ళీ పొందడాలు అన్నీ అవుతూ ఉంటాయి. అవుతూ ఉన్నప్పుడు అవి అవుతాయి, ఇది లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది అని ఒక డిసైడ్ అయ్యి లైఫ్లో వెళ్ళిపోవడం వేరు, అయ్యో ఇది అయిపోయింది కదా అని బాధపడడం వేరు. నువ్వు ఎలా ఉండాలంటే, అంటే చాలామంది ఏమంటుంటారంటే, ఏమంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా చుట్టాలు మమ్మల్ని హైట్ చేస్తున్నారండి అంటూ ఉంటారు. నేనేమంటా అంటే మీరు ఒక చక్కెరలాగా ఉండాలి, చక్కెర బెల్లంలాగా ఉండాలి. చక్కెరకో బెల్లానికో మీరేం బోర్డు పెట్టక్కర్లే, ఈగలని చీమలు వచ్చి వాళ్ళమని అవి ఆటోమేటిక్గా వచ్చి వాళ్తాయి. మీ నేచర్ కూడా అలా మీ ఉండాలి. నేచర్ అలా ఉండాలి, స్వీట్గా ఉండాలి. చక్కెర బెల్లం అంటే నా ఉద్దేశం స్వీట్గా ఉండాలి. మీరు బోర్డు పెడతాం ఆ చక్కెరకి బెల్లానికి, చీమలు మీరు రాండి అని, ఆటోమేటిక్గా చీమలు వస్తాయి. మనం స్వీట్గా ఉండి మనం కనుక నలుగురికి ఉపయోగపడేలా ఉంటే వాళ్ళే వస్తారు, మనల్ని ఎవరు హైట్ చేయరు. మార్పు అనేది వస్తుంది, ఒకసారి రాకపోయినా ఇంకోసారి అయినా ఖచ్చితంగా వస్తుంది. హెయిట్ చేసేవాడు హెయిట్ చేస్తూనే ఉంటాడు, వాడి కర్మ మనం ఏం చేయలేం, వాడి సైకలాజికల్ డిజార్డర్ అది. 100% సార్. సార్ ఏ నామంతో స్వామిని కొలవమంటారు సార్, ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి? మనం దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాము, ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ పేరులో ఉన్న అక్షరానికి ఒక నామం బాగా పనికి వస్తుంది. దీని మీద ఒకసారి మనం ఎపిసోడ్ చేద్దాం. బట్ అందరికీ పనికి వచ్చేది ఏమిటి, అందుకే మనం ఓం అనేది ఎందుకు పెడతారంటే గేట్వే లాంటిది ఆ మంత్రానికి, అది చేసుకుంటే ఎటువంటి దోషం ఉండదని. అయితే ఇక్కడ నామాలకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఏ నామైనా చేయొచ్చు. కానీ అప్పటికి అందులో కూడా వాళ్ళ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళు, ఇప్పుడు విష్ణు నామాలు ఉన్నాయి, ఏ నామాలు చేసుకుంటే మంచిది అనేది ఉంటుంది. అది మీకు చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుంది, చేద్దాము. బట్ ఒకటే, ఓం నమో నారాయణాయ ఇస్ ది బెస్ట్. డెఫినెట్ గా అది చాంట్ చేసుకుంటూ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే, స్థితికారకుడు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా స్థితి గతి మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మనందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మన వీక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వల్ల చాలా బాగా ఉన్నానండి. చాలా చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉన్నారు ఈ రోజు. అమ్మవారిలానే చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ పద్మని. మీరు కూడా థ్యాంక్ యూ. నేను కాస్త ఎక్కువ రెడీ అయ్యాను ఈ రోజు, బికాజ్ ఏకాదశి గురించి మాట్లాడుకోవాలి. ఏకాదశి అంటేనే చాలా చాలా ఇష్టమైనటువంటి రోజు. 24 ఏకాదశులు ఒకెత్తు, ఓ 2 ఏకాదశులు మాత్రం ఒకెత్తని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ 4 నెలల్లో ఈ 2 ఏకాదశులు రావటం ప్రత్యేకించి అందరూ చాలా అద్భుతంగా ఈ రోజున వినియోగించుకుంటూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేది అసలు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలో కూడా మీరు చెప్తే వినాలని చెప్తారా? తప్పకుండా పద్మని. అయితే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు వచ్చింది అన్న దానికి మనకి పురాణాల్లో మంత్రశాస్త్ర ప్రకారం రెండు మనకి కారణాలు ఉన్నాయి. మంత్రశాస్త్ర ప్రకారం ఉన్న కారణం ఏంటంటే, ఉత్తరం వైపు ఎప్పుడైతే మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తామో ఇంకా ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు మళ్ళీ మనకి మత్స్యలోకంలోకి రానికుండా ఈ జనన మరణ చట్రం నుంచి మనల్ని బంధ విముక్తులు చేసేది కాబట్టి ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి రోజు అందుకే మనం ఉత్తర ద్వార దర్శనం చేస్తాం. అలా దీనికి మనకి ఒక పురాణంలో కథ కూడా ఉంది. పద్మ పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, నారద పురాణంలో ఉంది. ఈ పురాణాల్లో ఉన్న కథ ఏంటంటే, మురాసురుడు అనే రాక్షసుడు. ఈయన గురించి అందరికీ తెలుసు. ఆయన ఒకానొక సమయంలో భగవంతుడి గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకుంటారు. ఏ రాక్షసుడు కోరికనే సిలేసుకొని కూర్చోవాలని అనుకుంటారు. నాట్ పాసిబుల్. పాతి పెట్టుకొని కూర్చోవాలనుకుంటారు. ఇలానే నాట్ పాసిబుల్ అని బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు, సరే అలాంటప్పుడు ఏకాదశి రోజు ఎవరికి కనిపించకుండా
ఉపవాసం చేసి ఎవరికి కనిపించకుండా శ్రీమన్నారాయణుడు ధ్యానం చేసిన వాళ్ళతోటే నారాయణ్ణి మరియు పరమశివుణ్ణి ఏకకాలంలో ధ్యానం చేసిన వాళ్ళతోటే నేను మరణించాలి, ఇంకెవరు నన్ను చంపడానికి అర్హులు కాదు అని చెప్పి వరం కోరుకుంటారు. తదాస్తు అని చెప్పి బ్రహ్మదేవుడు మాయమైపోతాడు. అయితే అంతర్హితులవుతారు అనమాట. అయితే ఏమవుతుందంటే శ్రీమన్నారాయణుడు ఇంకా ఇతన్ని అంటే వరం పొందిన తర్వాత బాగా అందరినీ హింసిస్తూ ఉంటారు, సాధువుని సజ్జనుని ఋషుని అందరినీ హింసిస్తూ ఉంటారు. పాపం పండుతుంది కదా, ఎప్పటికీ ఒకలాగా సాగదు కదా. అలా పాపం పండిన సమయంలో విష్ణుమూర్తి ఈయన వరం తెలుసుకొని, ఈయన వరం తెలుసు కాబట్టి నారాయణ వేషంలో మనకి బద్రీనాథ్ దగ్గర వచ్చేసేసి అక్కడ గుహల్లో తపస్సు చేస్తాడు. తపస్సు చేసి అప్పుడు ఆయన గురించి ఆయన తపస్సు చేసుకుంటాడు, శివుడి గురించి కూడా తపస్సు చేస్తాడు. నమో నారాయణాయ నమ శివాయ అంటూ ఆయన తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసి ఏకాదశి రోజు ఎవరికి కనిపించకుండా కదా మరి ఆయన తపస్సు చేస్తుంది, ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి తపస్సు చేస్తాడు. అయితే ఏకాదశి రావడానికి ముందే అక్కడ ఆయన తపస్సు అంటే చాలా కాలం తపస్సు చేశాడు. ఏకాదశి రావడానికి ముందే నారదుడు వెళ్ళి మురాసురుడికి చెప్తారు, నా విష్ణుమాయ ఒకటి వచ్చింది భూలోకంలో, నా విష్ణుమూర్తి వచ్చాడు, నిన్ను సంహరించడానికి తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే ఈయన మొత్తం వెళ్తాడు. ఆ బద్రీనాథ్ మొత్తం వెళ్ళి బద్రీ కొండల మీద వెళ్ళి వెతికితే విష్ణు అంశ అక్కడొకటి ఆయనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఆ విష్ణు అంశ అంటానుకోలేదు, విష్ణు మాయ ఆయనలోంచి ఒక తేజస్సు విష్ణు మాయ రూపంలో బయటకు వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్నట్టు ఆయన కళ్ళకి ఒక భ్రమింపజేస్తుంది. ఈయన వెళ్ళి ఆ మాయని గట్టిగా పట్టుకొని అంటే పీక పట్టుకొని నొక్కేస్తారు. నొక్కేసినప్పుడు ఆ మాయ ఈయనలోకి ఐక్యమైపోతుంది, మరాసురుడు అనే రాక్షసుడిలోకి. ఈయన ఏమనుకుంటాడు, మాయమైపోతే విష్ణుమూర్తిని నేను అంతమొందించాను, ఇంకా నాకు తిరుగులేదు అని మళ్ళీ తిరిగి వచ్చి యథేచ్ఛగా ఆయన కార్యకలాపాలు ఆయన సాగిస్తుంటే మళ్ళీ నారదుడు వెళ్ళి నువ్వు విష్ణుమూర్తిని చంపలేదు, విష్ణు మాయ నిన్ను పట్టుకుంది, మళ్ళీ వెళ్ళి చూడు అన్నప్పుడు వెళ్ళి చూసినప్పుడు విష్ణుమూర్తి అప్పటికే ఆయన తపస్సు పూర్తి చేసుకుంటాడు. అంటే ఏకాదశి తిథి అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆయన సుదర్శన చక్రంతో ఆయన్ని ఖండించేస్తాడు. ఆయనకు 3 తలలు ఉంటాయి, ఒక తలని ఖండిస్తాడు, ఒక తలని ఉత్తరం వైపు పెట్టి ఖండిస్తాడు అనమాట. అంటే ఉత్తరం వైపుగా ఆయన ఉండగా ఖండిస్తాడు. మళ్ళీ ఆయన ఆత్మ జ్యోతి బయటకు వచ్చినప్పుడు నా చేతుల్లో ఖండించబడ్డావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను, ఏం కావాలి కోరుకో అన్నప్పుడు ఆయన అంటే ఈ రోజు నువ్వు నన్ను ఖండించావు కాబట్టి ఎవరైతే ఈ రోజు నీకు పూజ చేస్తారో ఆ ఫలంలో నాకు కూడా కొంత ఇవ్వు అని చెప్పి ఆయన కోరుకుంటారు అనమాట. అలా నీకు అందుతుంది అని చెప్తారు. అంటే అందరూ చేయడానికి అర్హమైన రోజు. అంటే ఈ రోజు మనకి ఎలాంటి అసుర శక్తులు కూడా మనల్ని ఇబ్బంది పట్టారు, ఎందుకంటే అసురుడే సంహరించబడి అసురుడే కోరుకున్నాడు కాబట్టి. ఇప్పుడు నేను మీకు సపోజ్ మీరు నాకు నేను మీకు ఒక 100% 1 కోటి రూపాయలు వస్తే 30 లక్షలు మీకు ఇస్తాను అన్నాను అనుకోండి ఎగ్జాంపుల్కి. నాకు రావాలంటే అక్కడ నాకు సహకారంగా ఉండాలి కదా. సో వాళ్ళకి 30% అంటే మీరు నాకు ఇస్తారు. సో వాళ్ళకి రావాలి కాబట్టి మనల్ని చేయడానికి ఈ రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకు అలాంటి ఎగ్జాంపుల్ కి చెప్తాను. సో అలాగనమాట. అలా మనకి ఈ రోజు సహకారంగా ఉండే రోజు. ఆయన ఉత్తరం వైపు ఖండించాను కాబట్టి ఈ రోజు ఉత్తరం వైపు నుంచి నన్ను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి చక్కటి ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పి. మళ్ళీ ద్వాపరంలో కూడా 3 తలలు ఉన్నాయి కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు మురారి అని అందుకే కదా పేరు వచ్చింది, మురాసురుడు చంపినందుకు మురారి అని. త్రేతాయుగంలో ద్వాపరయుగంలో మళ్ళీ నిన్ను ఆ 2 తలకాయలు నరుకుతానని చెప్పి విష్ణుమూర్తి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అన్నదానికి పురాణంలో ఉన్న ఇతిహాసం ఇది చెప్పారు. అద్భుతం అద్భుతం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ అసురుల నుంచి బయటపడాలి, అసుర శక్తి నుంచి. ఖచ్చితంగా మనలో అసుర శక్తి ఉంటుంది, అసురులు లోపలే ఉంటారు, అసురులు లోపల. మనం ఎవరిని ఎలివేట్ చేస్తున్నాం అన్న దాని ప్రకారం మనకి ఎగ్జాక్ట్లీ లైఫ్ కూడా అలానే ఉంటుంది, మనం రీచ్ అయ్యే డెస్టినీ కూడా అలానే ఉంటుంది. కాబట్టి శత్రువులు ఎక్కడ ఉండరు, అంతర్గతంగా ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. సో వాటి నుంచి అధిగమించడం కోసం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఏకాదశి తిథులు చేయడమే ఉత్తమం. ఏకాదశి అని పలికినా కూడా యమధర్మరాజు యమకింకర్లు కూడా భయపడతారట వాళ్ళ జోలికి రావడానికి. అంటే ఇది నా మాట కాదు, పురాణాల్లో ఎన్నో పురాణాలు చదివి చెప్తున్నమాట. ప్రతి పురాణానికి ఒకటి ఎక్స్ట్రాక్ట్ ఒకటి ఉంటుంది కదా, ఒకటే పాయింట్. ప్రతి పురాణంలో ఇదే విషయం ఉంది. అయితే మానవ మాత్రం కాబట్టి రకరకాల సాంసారిక సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దాని రీత్యా అడుగుతున్నానండి, ఏదైనా ఈ ఈతి బాధల నుంచి బయటపడటం కోసం ఏకాదశి ఉపవాసాలు చేయొచ్చా? చక్కగా చేయొచ్చండి. అసలు మనకి దీనికి ఇంకొకటి మనకి ఉంది, అసలు ఎందుకు ఏకాదశి ఉపవాసం చేయాలి. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆ రోజు చాలా మంది, ఇప్పుడు మీరు కూడా ఏకాదశి ఉపవాసాలు చేస్తారు కదా, ఆ రోజు మనం చేసే అంటే శ్రీమన్నారాయణుడికి వైకుంఠ ప్రాప్తి మనకి కలుగుతుందని చెప్పి విష్ణు పురాణంలో ఉంది. 1 జన్మకు కాకపోవచ్చు, 2 జన్మలకు కాకపోవచ్చు, ఏదో ఒక జన్మలో మనకు అక్కడ రిజర్వ్ ఉంటుంది, మనకు ఒక ప్లేస్ రిజర్వ్ ఉంటుంది వైకుంఠంలో. రైట్. అయితే ఆయనతో ఆ అనుబంధం మనం పెంచుకున్నప్పుడు అది ఆనందాన్ని మనం
ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతామేమో, Hmm. కానీ తెలియదు ఏంటి అక్కడికి వెళ్ళడం ఏంటి, మోక్షం పొందడం ఏంటి, ఇది కాదు మనకి ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏమైనా అవుతాయా అని అడిగే వాళ్ళు ఉండొచ్చు. అంతవరకు చేరాలంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి కదా. నేను మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి అడిగితే దానికి కూడా ఆన్సర్ ఉందా దీనికి? దానికి కూడా ఆన్సర్ ఉంది. చాలా చక్కటి ప్రశ్న అడిగారు పద్మిని. నెక్స్ట్ నేను అంటే ఫస్ట్ పారమార్థం, తర్వాత లౌకికం. సో లౌకికంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వైకుంఠ ఏకాదశి చేసే దానాలకి చాలా విశేషాలు చెప్పబడి ఉన్నాయి. ఫలాలు, విశేషమైన ఫలాలు. అయితే ఈ ఫలాలు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఒక నెల ముందుగానే ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటాం. అక్కడ ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి అక్కడ హోటల్స్ కానీ ఏవైనా సరే మనం బుక్ చేసేసుకుంటాము. ఇవన్నీ మనం పెట్టుకుంటాం. లేదా ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, పలానా రోజు డేట్ ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే దేనికి ఎగ్జామ్ రాయడానికి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అప్లికేషన్ ఉంటేనే. సో మనకి రాజయోగం కీర్తి కలగాలంటే వైకుంఠ ఏకాదశి రోజు ఒక చిన్న పని చేయడం వల్ల ముందుగానే దాన్ని మనం రిజర్వ్ చేసుకోవడం, ఖర్చు ఫేస్ పెట్టుకోవడం అనమాట. అదేంటంటే ఈ రోజు కొంచెం బంగారం దానం చేయాలి. పురోహితులకి కానివ్వండి, బ్రాహ్మణులకి కానివ్వండి, గురువులకి కానివ్వండి, లేదా ఏదైనా దేవాలయంలో కానివ్వండి, ఎవరికైనా ఎంతైనా పర్వాలేదు. బంగారం దానం చేయడం వల్ల అఖండ రాజయోగం కీర్తికి మనం రిజర్వేషన్ కి ముందుగానే చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. సో అక్కడ లోభత్వం చూపించకుండా కొంత ఎంతైనా పర్వాలేదు, మన ఓపిక. ఒక్క గ్రామ్ అయినా కూడా చేసుకోవచ్చు, పావు గ్రామ్ కూడా చేయొచ్చు, పావు గ్రామ్ కూడా చేయొచ్చు. అంటే శక్తిని అనుసరించి పద్మని 1 గ్రామ్ కూడా చేయొచ్చు. చేయడం వల్ల దానికి ఏంటంటే రాజయోగం కీర్తి బాగా కావాలంటే కీర్తి లక్ష్మి వస్తుంది. ఒక్కొక్కసారి కీర్తి లక్ష్మి వస్తుంది, వెంటనే ఆవిడ అక్క కూడా, ఆవిడ సోదరి కూడా వస్తుంది. అలా రాకుండా చక్కటి కీర్తి లక్ష్మి అంటే అపకీర్తి కూడా వెంటనే వచ్చేస్తుంది అంతే కదా. అలా మనం చాలా మంది డే టు డే లైఫ్ లో చూస్తూ ఉంటాం కదా. అలా రాకుండా కీర్తి లక్ష్మి సుస్థిరం అవ్వాలి. సో కీర్తి లక్ష్మి వన్స్ మన లైఫ్ లో సుస్థిరం అయిందంటే మనకి ఎక్కడికి వెళ్ళినా రాజభోగమే కదా పద్మని. అలా రాజభోగం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరక్కడ చిత్తం ప్రభు అనే విధంగా పరిస్థితి ఉంటుంది. అంటే అలా కాకపోయినా ఆ విధంగా మనకి జీవితం సాగుతుంది. అదే కదా రాజయోగం. ఈ కోరిక ఆ కోరిక గాని ఏ కోరిక కోసమైనా మీరు ఈ ఏకాదశి వ్రతాలని పాటించవచ్చు అని చెప్తున్నారు. ఇది బంగారు దాన ఫలితం. వెండి దానం చేయొచ్చు. వెండి దానం చేస్తే మీరు తరచు నన్ను అడుగుతుంటారు, మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కావాలన్నా మనం మనస్సంకల్పం దృఢంగా ఉండాలని. ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఉంటే మన లైఫ్ కరెక్ట్ గా ఉంటుంది కదా. సో అక్కడ వేవరింగ్ వస్తే చేసే పనుల్లో వేవరింగ్ వస్తుంది ఖచ్చితంగా. అలా రాకుండా ఉండడానికి రజత దానం, అలా వస్త్రదానం చేస్తే శుక్రబలం బాగా పెరుగుతుంది. శుక్రబలం ఎవరికి వద్దు చెప్పండి. కలియుగంలో మనం హ్యాపీగా ఉన్నామని మనస్ఫూర్తిగా గుండెల మీద మనకు మనం చెయ్యేసి చెప్పాలంటే శుక్రబలం ఖచ్చితంగా ఉండాలి. సో ఇలా ఏదో ఒక దానం, ఏ దానం చేసే శక్తి లేదు, ఏదైనా ఒక పళ్ళు కానీ పూలు కానీ. అయితే వస్త్రదానం చేసే ఎప్పుడైనా పద్మిని ఇలాగంటే పురోహితులకి కానీ, లేదా గురువులకి కానీ, లేదా వేద పండితులకు కానీ, ఆలయంలో అమ్మవార్లకి కానీ పెట్టేప్పుడు పసుపచ్చ చీర రెడ్ అంచున్నది పెడితే మంచిది. ఎందుకు చెప్తున్నానంటే సువర్ణ దానం అందరూ చేయలేకపోవచ్చు. ఈ పసుపచ్చటి వస్త్రం దానం చేయడం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. అలానే మనం చేసే ఒత్తి దీపారాధన, ఆ ఒత్తికి కొంచెం పసుపు రాసి అది దీపారాధనగా మనం చేసినా కూడా అదే ఫలితం వస్తుందని మనకి విష్ణు పురాణం, అంటే ఇవన్నీ విష్ణు పురాణం నుంచి సంగ్రహించిన విషయాలు చెప్తున్నాను. అద్భుతం అద్భుతం. అయితే అది గుళ్ళో కానీ ముత్తైదువులకు కూడా మనం పెట్టుకోవచ్చు, ముత్తైదువులకు కూడా చక్కగా పెట్టుకోవచ్చు, బ్రాహ్మణులకి ఎవరికైనా పద్మని ఇవ్వచ్చు. అద్భుతం అండి, అద్భుతం. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఈసారి చాలా విశేషంగా శనివారం రావటం, వైకుంఠ ఏకాదశి అంటే అది మామూలు విషయం కాదు. మన విష్ణుమూర్తికి ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి సో పోటెత్తుతారు జనాలు గుళ్ళకి. ఏ సమయంలోనైనా దర్శనం చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేయొచ్చు. అందరూ తెల్లవారుజామున అంటే అక్కడ కూడా అవకాశం ఉండాలి కదా. అసలు భగవంతుడి దివ్య చక్షు అండి. మనం ఆ సమయంలో ఇంట్లో నిద్ర లేచి స్నానం చేసి, అందుకే ఉపవాసం అంటాం. భగవంతుడికి సమీపంగా నిరాహారంగా అంటే కొంచెం ఆహారం తీసుకొని భగవంతుడి ధ్యానం చేస్తే భగవంతుడు మనం దర్శించినట్లే. పరమాత్మ ఎక్కడో లేడు, మనలో ఉన్నాడని భావించే వాళ్ళకి లోకమంతా బద్రీనాథే, లోకమంతా కూడా మనకి విష్ణు క్షేత్రాలే అని చెప్పచ్చు, ఖచ్చితంగా. లేదా కైలాసం అని చెప్పచ్చు, ఖచ్చితంగా. ఆ టైంలో వెళ్ళి చేయగలిగితే మంచిది. లేదా ఆ రోజు ఎప్పుడు చేసినా, మనం అంటే కాలమానం. ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్పాలంటే మనకు 1 సెకండ్ అంటే దేవతలకు 1 సంవత్సరం. సో ఆ రోజంతా మనకి బ్రాహ్మీ ముహూర్తం కిందకి వస్తుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అద్భుతం. అందరూ కూడా చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని, చక్కగా ఇంట్లో కూడా పూజ చేసుకుని, ఉపవాసం ఖచ్చితంగా ఉండగలిగిన వాళ్ళు చేసుకుని వాళ్ళు చాలా అద్భుతంగా ఈ రోజును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మనసుకి చాలా సంతోషంగా ఉంది స్వామి గురించి వినటం అనేది చాలా అద్భుతంగా మీరు చెప్పటం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రి నమః. ముందుగా మీకు జయప్రద గారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. చాలా చాలా సంతోషం వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకోవడం. చెప్పండి, ఏం చేస్తుంటారు వైకుంఠ ఏకాదశికి? ఎలా మెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది? ఏకాదశి మా ఇంట్లో ప్రతిసారి ఏకాదశి ప్రతి వైకుంఠ ఏకాదశి కింద లెక్క. అవునా? స్పెషల్ ఏకాదశి అంటేనే మాకు ఇంట్లో స్పెషల్. ఏం చేస్తారు? ఉపవాసం, మాక్సిమం జాగారం. జాగారం కూడా చేస్తారా? ఎందుకంటే చాలా సేపు వరకు రాత్రి ఒక జామ్ వరకు అంటే 12-12:30 వరకు కాస్త మేల్కొని ఉండి అప్పుడు నిద్ర చేయడం జరుగుతుంది. అయితే అలా అనుకుంటే ప్రతి ఒక్కరు జాగరణలోనే ఉన్నారు. అంటే వాళ్ళు చేసే జాగరణ వేరు, మనం చేసే జాగరణ వేరు. మామూలుగా చెప్పుకుంటే మేము ఏదైనా భక్తి సంబంధించిన పుస్తకాలు చదువుతూ జాగరణ చేస్తాం, టీవీలు చూస్తూ జాగరణ చేయడం, పని చేస్తూ జాగరణ చేయడం జాగరణ కాదు. కాదమ్మా, ఆ విధంగా కాదు జాగరణ. జాగరణ అంటే స్వామివారి అనుగ్రహం కోసం ఆయన ఏదో ఒక సందేశంలో మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తారన్న ఉద్దేశంతో ఆ పుస్తకాలు తగిలిస్తూ ఉంటాం. దాంట్లో ఏదో ఒక మెసేజ్ మనకి నాకు కావాల్సింది. అంటే నేను చదివేది ఇప్పుడు బుక్స్ ఎక్కువ, నాకు చాలా ఇష్టం. ఏమేమి బుక్స్ చదువుతుంటారు జనరల్ గా? అన్ని గ్రంథాలు చదువుతారు ఎక్కువ. మా దేవునికి సంబంధించిన పుస్తకాలు ఏవి ఇచ్చినా చదివేస్తూ ఉంటారు. ఒక చరిత్ర, ఆ చరిత్ర ఎవరు రాసినా చదువుతా, అందరినీ గౌరవిస్తా. వాళ్ళ పుస్తకం రాశారు అంటే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ దగ్గర విజ్ఞానం ఉంది కదా, ఆ విజ్ఞానంతో వాళ్ళు రాసి ఉంటారు కదా అని చెప్పేసి ఏ పుస్తకమైనా తీసి చదవడం. కాకపోతే భక్తి సంబంధించిన పుస్తకాలు మాత్రం చదువుతారు. మిగతా ఏ పుస్తకాలు, నవల్స్ కానీ అలాంటి పుస్తకాలు కానీ చదవడం ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ భక్తి సంబంధించిన ఏ పుస్తకాలను చదువుతూ ఉంటా. దాంట్లో ఉన్న నాలెడ్జ్ బాగుంటుంది. కొంతమంది వాళ్ళ విజ్ఞానానికి వాళ్ళు రాసింది అది కరెక్టా కాదని అనాలిసిస్ చేస్తుంటా. నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే, నాకు మొదటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ అనాలిసిస్ చేయడం అలవాటు. ఒక మనిషి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ జాతకం పనిచేస్తుందా, వాళ్ళ నక్షత్రం పనిచేస్తుందా, వాళ్ళ రాశి పనిచేస్తుందా అనేది నాకు బాగా అనాలిసిస్ అనమాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నక్షత్ర ప్రకారంగా పేర్లు పెట్టుకుంటే వాళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి అంటారు. నిజంగా అవి పనిచేస్తున్నాయా, అలాగే జాతకం పనిచేస్తుందా అని ప్రతిదీ ఒక అనాలిసిస్ చేయడం నాకు అలవాటు. సో ఈ అనాలిసిస్ చేసి ప్రాక్టికల్గా ఒక పాయింట్స్ రాసుకుంటాం. సో ఆ పాయింట్స్ ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్తో వాళ్ళతో మాట్లాడుతుంటా, మీకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అండి ఉన్నాయండి, ఎందుకు లేవు అని అంటారు. సో ఉన్నప్పుడు ఆ నెంబర్ పనిచేస్తుంది వాళ్ళని అర్థం. లేదు మాకు ఈ లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళ మీద రాసి పనిచేస్తున్న అర్థం. లేదు మాకు ఖచ్చితంగా నాకైతే పర్టికులర్గా ఈ పాయింట్ నాకు ఉందండి, మిగతా ఏం లేవంటే నక్షత్రం పనిచేస్తున్న అర్థం. సో అంటే కొన్ని పాయింట్స్ని అలా రాసుకొని అనాలిసిస్ చేయడం అలవాటు మాట. అందులో చదువుతుంటాం. ఇక ఏకాదశి, ఏకాదశి రోజు మెయిన్ అవే పుస్తకాలు చదువుతుంటాయి ఎక్కువ. ఎందుకంటే ఆ టైంలో భగవంతుడి అనుగ్రహం, ఎందుకంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కనుక. సో ఆకలి అనే దాన్ని ఆపివేయడానికి మనకి ఇష్టమైనది చేయాలి. అప్పుడు ఆకలి తెలియదు. ఇప్పుడు మనం ఏదైనా నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, కొంతమందికి ఆకలి మర్చిపోతుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది తీర్థయాత్రలు వెళ్తూ ఎంతసేపు అయినా స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళాం అనుకోండి, ఒక 5-6 గంటలు 6 గంటలు జర్నీ దర్శనానికి నుంచి ఉన్న ఆకలి అనిపించదు. అదే మన ఇంట్లో ఉంటే 1 hour 2 hours ఏదో ఒక తినాలని అనిపిస్తుంది. సో ఏకాదశి అన్నప్పుడు ఆ ఉపవాసంలో మేము ఆ ధ్యానంలో ఉంటాం అనమాట. ఏకాదశి అంటే సో స్పెషల్లో ఉంటాం. సో ప్రతి ఏకాదశి చాలా స్పెషల్. నా ఉద్దేశంలో ఏకాదశి చేయడం అంటే మనం చేయడం కాదు, మనకి ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే చేయగలుగుతాం. 100%. ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా ఉపవాసం చేయగలుగుతారు, జాగారం చేయగలుగుతారు, ఆయన విష్ణు సహస్రనామ పారాయణ చేయగలుగుతాం. చాలా మంది విష్ణు సహస్రనామ పారాయణ నోటికి రాదు. ఎంత బాగా చదువుకున్న వాళ్ళకున్నా అది నోటికి రాదు. ఎందుకు రీజన్ అంటే ఆయన అనుగ్రహం తక్కువ. అది ఆయన అనుగ్రహం ఉందనుకోండి ఆవలీలాగా చదివేస్తారు. ఏమీ లేని వాళ్ళు కూడా విష్ణుసహస్రనామం నోటికి హాయిగా చదువుకుంటూ పొద్దున్నే లేవగానే విష్ణుసహస్రం చదువుకుంటూ పనిచేసే వాళ్ళు చాలా మంది మా ఇంట్లో ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే లేవగానే లలిత చదువుకుంటారు, నెక్స్ట్ విష్ణుసహస్రం చదివేస్తుంటారు. ఆ వంటలు పనులు, పిల్లలు జల్లు వేయడం, నూనె వేయడం, ముగ్గు వేయడం దగ్గర మొదలు పెడతారు. ఎందుకంటే మా ఇంట్లో స్నానం చేస్తే మొదలు పెడతాయి. ఏ పనైనా స్నానం చేయడంతో లలిత శాస్త్రం అందుకుంటారు, కొంతమంది విష్ణుసహస్రం అందుకుంటారు. అలా చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో ఏంటంటే స్థితికారకుడు విష్ణువు. సో అందుకని ఆయన పొద్దున్నే తలుస్తే మనకి ఏ జీవన ఆధారానికి ఎప్పటికీ ఏ ఇబ్బంది లేదని చెప్పి ఒక నినాదం అన్నమాట మా ఇంట్లో అందరికీ. సో అందుకే పొద్దున్నే లేవగానే మా ఇంట్లో అందరూ ఏం చేస్తామంటే ఖచ్చితంగా విష్ణుసహస్రం మొదలు పెట్టుకుంటూ పని ప్రారంభం అవుతుంది. సో
అందుకని ఏకాదశి నన్ను అడిగితే నేను వీటి గురించి ఎక్కువ చెప్తుంటాను ఏకాదశి కంటే కూడా. చెప్పండి, అదే కావాలి. సో దైవస్మరణ అలా నోటిలో మాట్లాడుకుంటూ చదువుకుంటూ నామం చేసుకుంటూ, లేకపోతే అష్టాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ పనులు చేస్తూ ఇవి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ మాకు అలవాటు అన్నమాట. రైట్. అసలు మామూలుగా ఏకాదశులకి అందరికీ తెలిసినటువంటి విషయం, ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి. బాడీని క్లెన్స్, చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగి ఉన్నాయి దీంట్లో, బాడీని క్లెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి చాలా చాలా విశేషంగా ఉత్తర ద్వార దర్శనాలు అవ్వచ్చు. ఇక స్వామి మేలుకునేటటువంటి పుణ్యకాలం కాబట్టి ఎలా స్వామి కృపకి మనం పాత్రలు అవ్వచ్చండి? ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. ఏముంది, మనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ ద్వార దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. వైకుంఠ ద్వారంకి దర్శనం, ఎందుకంటే స్వామివారి కళ్ళు తెరిస్తే వైకుంఠ ద్వారం కనిపిస్తుంది. ఆయన ఎదురుగుండా కనిపిస్తాం. తూర్పు ద్వారంలో అటు వెళ్తే కనిపించమని చెప్పి ఆయనకి ఎదురుగుండా కళ్ళ ముందు కనిపించాలని వైకుంఠ ద్వారం అని చెప్పేసి అని అందరం దర్శనానికి వెళ్తున్నాం. నా ఉద్దేశంలో ఆ దర్శనానికి ఖచ్చితంగా ఇంపార్టెంటే. కాకపోతే ఆ రోజు స్వామివారి దర్శించుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఖచ్చితంగా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. చాలా మంచి విశేష ఫలితము. భగవంతుడు అనుగ్రహం ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే మనకు ఒక నెల రోజులు గ్రహశాంతి జరుగుతుంది. ఉపవాసం ఉంటే ఒక నెల రోజులు మన బాడీ క్లెన్జింగ్ అవుతుంది. ఏంటంటే జఠరాగ్ని, మన కడుపులో ఉన్న జఠరాగ్ని మనం ఏం తిన్నా పచనం చేస్తుంది. ఆ పచనం చేసేటప్పుడు దానికి ఒక రోజు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ గిన్నెకైనా మనం ఒక రోజు ఉండి ఒక రెస్ట్ ఇచ్చామంటే అది కొంచెం ఆగి మళ్ళీ వర్క్ చేస్తుంది. ఎక్కువ మనం ఏదైనా వాష్ మిషన్ కొనుక్కున్నా, డిష్ వాషర్ కొన్న వాళ్ళు ఏం చెప్తారు, మేడం ఒక లోడ్ వేయండి, 2 లోడ్ వేయండి, మ్యాక్సిమం ఎక్కువ లోడ్స్ వేయకండి అనేది. ఒక వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు పనిచేయదు. అలాగే మన బాడీని 24 hours ఆహారం 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 అని ఇస్తుంటే అది కూడా వర్క్ చేయాలి కదా. సో ఏకాదశి రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా మనం ఒక నామం చేస్తాం. ఏకాదశి ఎందుకు స్పెషల్గా చెప్పామంటే ఏకాదశితో పాటు ఏం చేస్తాం, ఆ దశ ఒక నామం కంటిన్యూ అవుతాయి. అదొక పాజిటివ్ ఎనర్జీ. మూలాధారం నుంచి ఓం నమో నారాయణ అన్న ఒక ఎనర్జీ అవుతుంది. జై శ్రీమన్నారాయణ అన్న, ఓం నమ శివాయ అన్న ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ, ఒక ఆరా. ఈ ఆరా కాస్మిక్ ఎనర్జీ నుంచి మనకి ఎప్పుడు కూడా బాడీ క్లెన్జింగ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఏకాదశి రోజు. అందుకే ఉడికించిన ఆహారం తినం. ఏకాదశి అంటే ఏంటి అంటే ఉడికించిన ఆహారం ఏవి తినకూడదు, ధాన్యం ఏమి తినకూడదు. ఎందుకంటే నవధాన్యాలు ఆ రోజు వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. ఇవాళ మేము ఉపవాసం ఉంటున్నాం, మీరు మమ్మల్ని శాంతంగా ప్రశాంతంగా చూడండి మమ్మల్ని. అంటే నవగ్రహాలు మన జాతకంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, లాభం పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు కూడా మీరు మమ్మల్ని ఉపశమనం కాస్త ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఆ ధాన్యాన్ని ఏవి ముట్టుకోకుండా ఆయన నమస్కారం ధ్యానం చేస్తుంటాం. అందుకని ఏం చేస్తారు చాలా మంది నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ ధాన్యం కానివి ఏవి ఉన్నాయంటే కరపెండలతో తయారైన సగ్గుబియ్యం, దాన్ని వాళ్ళు పోహాలా కానీ నానబెట్టుకుని జావలా కానీ చేసుకుని తాగుతుంటే ఉండలేని వాళ్ళ పరిస్థితి. ఉండగలిగితే చక్కగా ఉపవాసం ఉంటే మన గ్రహశాంతి జరుగుతుంది. మన పూర్తిగా రోజు ఉపవాసం, ద్వాదశి నాడే ద్వాదశి రోజున పారాయణ చేసుకొని, లేదు మాకు పారాయణ అలాంటివి ఏమి రావంటే ఒక తులసి దళం తీసుకొచ్చి విష్ణు స్వామి వారి పాదాల దగ్గర పెట్టి ఓం నమో నారాయణ 11 సార్లు జపం చేసి అక్కడ తీర్థం తీసుకున్నాక వాడిని భోజనం చేసుకోవచ్చు. రైట్, సింపుల్ గా అంతే. అద్భుతం అండి. ఖచ్చితంగా ఈ వైకుంఠ ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా చాలా విశేషంగా వినియోగించుకుని స్వామి యొక్క కృపకి అందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా మాకు తెలియజేశారు. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు మాకు దర్శనం కలగలేదని చాలా మంది బాధపడుతుంటారు. అది ఏం ఇబ్బంది బాధపడట్లేదు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు తొలి రోజు, అక్కడి నుంచి ఆయన స్వామివారు ఇంకా 15 రోజులు మనకి కళ్ళు తెరిచే ఉంటారు. చక్కగా హాయిగా చూసుకోవాలంటే ఆ ద్వారం రోజు వెళ్ళాలి, ఆ ద్వారం ఆ రోజు మూసేస్తారని చెప్పేసి అనుకుని తర్వాత మళ్ళీ బాధపడకన్నా అందుకన్నా ఆయన ఆ రోజు మనం చూసారని మనస్ఫూర్తిగా మన వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకున్నాను, కళ్ళు మూసుకొని మేము వైకుంఠ ద్వారం చూస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా వైకుంఠ ద్వారం నుంచి స్వామివారి అనుగ్రహం కలిగినట్టే మనకి. ఖచ్చితంగా వాళ్ళు చేసుకోగలిగితే, మనసు పెట్టి లగ్నం చేస్తే, అంటే వెళ్ళలేని వాళ్ళు, చేయలేకపోయామని బాధపడే వాళ్ళు, దొరకలేదని అనుకునే వాళ్ళకి ఈ అవకాశం చేసుకోవచ్చు ప్రశాంతంగా. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే మా శ్రీమాత్రే నమః. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, అలాగే శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా సార్, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్.
ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి మొదలు ఇప్పటి వరకు కూడా చాలా చాలా విశేషవంతమైనటువంటి సమయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బోల్డని పండుగలు రావటం కానీ చాలా యోగవంతమైనటువంటి సమయం, స్వామి యోగ నిద్రలో ఉన్నటువంటి సమయం. ఇక ఇప్పుడు మేలుకునేటటువంటి సమయం, ఇంకాస్త అలర్ట్ గా ఉండాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి సమయం, పుణ్యకాలం మొదలవుతుంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటే ఖచ్చితంగా చాలా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ కూడా. నాకు ఇంకా ఇంకా ఏకాదశులు అంటేనే పిచ్చి, వైకుంఠ ఏకాదశి. సో చెప్పండి సార్, వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఒకసారి చెప్పండి. ప్రతి ఏకాదశి చాలా విశేషమైనదే. విష్ణు భక్తులందరికీ కూడా ప్రతి ఏకాదశి విశేషమైందే. అందులో మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా చాలా విశేషమైన పర్వదినాలు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామి యోగ నిద్రలోకి వెళ్ళి 6 నెలలు స్వామి యోగ నిద్రలో ఉండి ఆయన ప్రపంచ పాలనకి భక్తుల్ని భక్తజన సంరక్షకుడు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, భక్తజన సంరక్షకుడు. ఏ భక్తుడు ఆపదలో ఉండి ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో నిజమైన భక్తితో పిలిచినా పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించిన ఏకైక భగవంతుడు ఆయన. అందువల్ల అంటే ఆయన ఉండబట్టే పరమేశ్వరుడు బోళాశంకరుడిగా రాక్షసులందరికీ వరాలు ఇచ్చేసినా కూడా ఈయన మళ్ళీ వాటన్నిటిని సరిచేసి, లెక్కలు సరిచేసి మళ్ళీ లోకాన్ని, దేవతల్ని, మానవుల్ని, అందరినీ, సజ్జనుల్ని, మునుల్ని, ఋషుల్ని కాపాడి రక్షించిన భక్తజన సంరక్షకుడు ఆ శ్రీ మహావిష్ణువు, వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు. సో ఆ శ్రీ మహావిష్ణువు 6 నెలలు యోగ నిద్ర నుంచి మేల్కొని తిరిగి మళ్ళీ మామూలుగా స్థితికి వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం పరమ పవిత్రమైనది. స్వామివారి అనుగ్రహానికి పరిపూర్ణంగా మనం పాత్రలవచ్చు. ఆ రోజంతా కూడా స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనము, పూజ, ప్రార్థన, జపము వీటన్నిటిలో గడపడం అనేది అనేక రకాలుగా మనకి ఉత్తమ గతుల్ని కల్పిస్తుంది. ఇక్కడ ఉపవాసము అనగానే అందరూ ఏమి తినకుండా అనే ధ్యాసలో ఉంటారు. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే తినకుండా చేయమని అర్థం కాదు. తినకుండా ఉండటం వల్ల తనువు, మనస్సు త్రికరణ శుద్ధిగా మన మనస్సు ఆయన పాదాల చెంతకు చేరుతుందనే ఉద్దేశమే తినకుండా ఉండటం తప్ప తినకూడదని కాదు. తినకుండా ఉండటం ఉపవాసం కాదు. ఉపవాసము అంటే స్వామి సన్నిధానంలో గడపటం. ఉపవాసము అంటే ఆయన సన్నిధిలో వాసాన్ని చేయడం, అంటే మన మనస్సుని ఆయన పాదాల దగ్గర ఆ రోజంతా కూడా నిమగ్నం చేయడము అని అర్థం. సో ఆ రోజంతా కూడా ఉపాసకులకి చాలా పరమైన దినం. అంటే వైకుంఠ ద్వార దర్శనం అని, ఉత్తర ద్వార దర్శనం అని మనం దర్శనం చేసుకుంటాం తెల్లవారుజామున. ధనుర్మాసం కాబట్టి 2:30-3 గంటల నుంచే మనకి దర్శనం ఉంటుంది. ఆ దర్శనం ఆయన తదనంతరం ఉపాసకులుగా ఆయన అనుష్ఠానం చేసుకోవడం. ఆ రోజు మీరు విష్ణు స్మరణ ఎంత చేసుకుంటే అంత మంచిది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో మీరు స్మరణ చేసుకోవచ్చు. ఏమీ ఉపదేశం లేకపోతే జై శ్రీమన్నారాయణ అనుకుంటూ స్మరణ చేసుకోవచ్చు. లేకపోతే నారాయణ నారాయణ అని చేసుకోవచ్చు. లేకపోతే వాసుదేవాన్ని స్మరించుకోవచ్చు. మొత్తానికి ఆ రోజంతా కూడా మిగతా వ్యవహారాల మీద, వేటి మీద కూడా, అంటే ఆహార వ్యవహారాల మీద, తర్వాత మిగతా అన్నపానీయాల మీద దృష్టి లేకుండా స్వామి పాదాల యందే నిమగ్నం చేసి మనం ఆయనని స్మరించుకోవడం మనకి ఉత్తమమైన కాలాన్ని, యోగ్యతనిస్తుంది. ఎందుకంటే ఆయన యోగ నిద్ర నుంచి ఇప్పుడు ఆయన యోగ నిద్రలో ఉన్న 6 నెలలు కూడా మునులు, ఋషులు, స్వాములు, యతీశ్వరులు అందరూ కూడా చాతుర్మాస దీక్షలో ఉంటారు. ఎందుకంటే స్వామి అక్కడ యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి, ఇది తపస్సుకు అనువైన కాలం కాబట్టి అందరూ కూడా చాతుర్మాస దీక్షలో ఉండి దేశమంతా కూడా, హైందవ మతం అంతా కూడా మంచి పవర్ఫుల్గా స్వాములందరూ కూడా, యతీశ్వరులందరూ కూడా తపశ్శక్తితో తిరిగి సమాజ సేవకి, సమాజ హితానికి పునరంకితమవుతారు. సో ఇప్పుడు మళ్ళీ మేల్కొంటున్నారు. స్వామి మేల్కోవడంతో మళ్ళీ ఆయనకి కైంకర్యాలు, ఆయనకి జరిగే ఉత్సవాలు, ఆయనకి జరిగే పూజలు, పునస్కారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి.
రాబోయేది ఉత్తరాయణ పుణ్యకాలం ఏంటి, ఈ ధనుర్మాసాంతంలో వచ్చేది మనకి ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అయిన దగ్గర నుంచి కూడా అన్ని శుభకార్యాలకి అనువైన యోగవంతమైన కాలం మొదలవుతుంది. ఇంకా గడిచిన 6 నెలలు కూడా తపస్సుకు అనువైన కాలం. ఇప్పుడు రాబోయే 6 నెలలు కూడా శుభకార్యాలకి అనువైన కాలం. ముహూర్తాలు బాగా ముహూర్తాలు ఉంటాయి. వస్తుంది. అన్ని శుభకార్యాలు కూడా ఈ సమయంలో చేపడతారు. అద్భుతం సార్. ఎందుకంటే స్వామి మేల్కొని ఉంటారు కాబట్టి స్వామి వీక్షణ ఉంటుంది, స్వామి రక్షిస్తారు. ఇవి భక్త జన రక్షకుడైన విష్ణుమూర్తి స్థితికారకుడు. ఎవరు వాళ్ళకి ఎటువంటి జీవితంలో ఏ లోటు లేకుండా ఉండాలంటే విష్ణుమూర్తిని ఆశ్రయించాలి, ఆయన్ని ఆరాధించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. ప్రతిరోజు ప్రదోషకాలంలో, ముఖ్యంగా ప్రదోషకాలంలో లక్ష్మీ అష్టకం చదువుకొని విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. వాళ్ళకి జీవితంలో దరిద్ర బాధలు అనేవి తెలియవు, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో లేమి అనేది ఉండదు. ఇది జరుగుతుంది. సో ఆ విష్ణుమూర్తిని ఆశ్రయించడం వల్ల మనకి ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఎందుకంటే ఆయన హృదయంలో ఆవిడ ఉంటుంది కదా, ఆయన పాదాల దగ్గర ఉంటుంది. ఆయన పాదాలని మనం పట్టుకున్నప్పుడు ఆవిడ అనుగ్రహం లభిస్తుంది. సో ప్రత్యేకంగా ఆవిడకి దండం పెట్టక్కర్లా, ఆయన పాదాలు మనం పట్టుకుంటే చాలు, ఆయన పాదాల్లో ఆవిడ ఉంటుంది, ఆయన పాదస్థానంలో ఆవిడ ఉంటుంది. కనుక మనం అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలంటే శ్రీ మహావిష్ణువుని శరణు వేడడం ఒక్కటే దిక్కు. అద్భుతం సార్. అయితే ఇక్కడ ఏ ఊరు వాడ ఎక్కడైనా చూసుకున్నా కూడా ఉత్తర ద్వార దర్శనాలు ఉండటం, పోటెత్తటం అనేది చూస్తాము. ఈ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మానసికంగా ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలి అనిపించేటటువంటి ఆలోచన వచ్చింది. ఒక్కసారి మాట్లాడుకుందాం. తిరుమలలో ఇంకా ఎన్ని వేల మంది ఉంటారో, ఎన్ని లక్షల మంది ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేసుకుంటామా, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటామా అని. సో ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం సార్. ఎప్పుడైనా వైకుంఠ ఏకాదశికి వెళ్ళారా? వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకున్నాము, చాలా సార్లు చేసుకున్నాం. కానీ అత్యంత ప్రయాసకితో కూడుకున్న పని అది. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడంటే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. గతంలో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళని, రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించి ఆ లెటర్స్ అవి పెట్టి దర్శనాలు అవి చేసుకోవడం జరిగింది. కానీ రాను రాను స్వామిని చూసి ఆ స్వామి అనుగ్రహం వల్ల కళ్ళు మూసుకుంటే మనోనేత్రంతో నేను ఆయన ఆనంద నిలయంలో ఉంటాను. అది నాకు ఆయన ప్రసాదించిన గొప్పవరం. మరి అసలు సిసలు అదృష్టం అదే కదా. నేను ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తాను. ప్రతిరోజు పొద్దున్నే లేవంగానే ముందు మనసు ఇమీడియట్లీగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలోకి నా మనసు వెళ్ళిపోతుంది. చక్కగా సూక్ష్మ రూపంతో అక్కడ స్వామిని దర్శించుకొని ఆనంద పారవస్యంతో తాండవం చేస్తుంటాను. ఆ సమయంలో నేను అన్నమయ్యనైపోతాను, ఆ సమయంలో నేను బాలమురళి కృష్ణ అయిపోతాను, బాలకృష్ణ వరప్రసాద్ అయిపోతాను. ఏమేం పాటలు పాడతామో తెలియదు, ఏమేం ఆడతామో తెలియదు. మధురం నీ నామం మధురం, నీ రూపం మధురం అని ఆ రకంగా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో భగవంతుడు ఉన్నాడు ఏంటి. సో వీళ్ళని వదిలేసి అక్కడికి వెళ్ళడం అనేది, ఇప్పుడు స్వామి నేను ఇక్కడ ఉన్నాను కదరా అంటున్నాడు. అందుకని ఇక్కడ మా పీఠంలో, మా ఇంట్లో ఉన్న కొలువై ఉన్న స్వాముల్ని సేవించుకుంటూ ఆ రోజుల్లో ఆ స్వామి సన్నిధిలో గడపటం, త్రికాల సంధ్యల్లోనూ జపానుష్ఠాలు, హోమాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైన మానసిక ఆనందాన్ని పొందుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా అక్కడికి కించిత్ ఉంటుంది బాధ, అరే వెళ్ళలేకపోయాం. లేకపోతే అక్కడే ఉన్న వాళ్ళకి ఏకాదశి గడియల్లో కాకుండా మళ్ళీ ఎప్పుడో మర్నాడు ద్వాదశి నాడు దర్శనం అవ్వటం ఏదో జరుగుతుంది. సో బాధపడకుండా మనోనేత్రంతో ఆయన చూడటం అనేది అలవర్చుకుంటే ఇంకా అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాను. నాకు ఎందుకంటే తిరుమలలో ఉత్తర ద్వారం ఎక్కడుందో తెలుసు, అది ఎట్లా లోపలికి వెళ్తామో తెలుసు, అక్కడ లోపల అణువు ఎక్కడెక్కడ ఏమున్నారో తెలుసు. ఇటు ప్రధాన ద్వారం నుంచి వెళ్తే జై విజయుల దగ్గర నుంచి వెళ్తే ఎన్ని గడపలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉంటుందో కూడా అంత రికార్డ్ అయిపోయింది.
ఏంటి అద్భుతం. కళ్ళు మూసుకుంటే స్వామి సన్నిధిలో ఆయన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అది అత్యంత ఆనందకరమైన అద్భుత యోగంగా భావిస్తూ స్వామివారికి సర్వదా సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అద్భుతం సార్, చాలా చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్కారం. ఆయుష్మతి భవ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మహాదేవ, సంతోషం తల్లి. అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. ఉత్తర ద్వార దర్శనాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఈ రోజున. వైకుంఠ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ గుళ్ళో ఎలా ఉంటుంది? రద్దీ బాగా ఉంటుంది అంటే వినాయకుడు, ఈశ్వరుడు ఉంటారు కదా, వస్తారా ఇక్కడ కూడా? అంటే జనరల్ గా ఏమిటంటే వైష్ణవ ఆలయాలలోనే ఎక్కువ కూడా మనకు భక్తులు పోటెత్తే అటువంటి పరిస్థితి కనుక మన దగ్గర ఉండదు. కానీ శివకేశవులకి అభేదం కాబట్టి వారిని, శివుడిని దర్శించుకుంటే విష్ణువుకి ఇష్టం, విష్ణువుని దర్శించుకుంటే శివుడికి ఇష్టం. అంటే ఏర్పాటు మాత్రము చేయడం జరుగుతుంది. మీరు ఏర్పాటు చేస్తారా? 100% ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ సపరేట్ గా వైకుంఠ ఏకాదశినికి సంపూర్ణ పురస్కరించుకొని దర్శనం అనేటువంటిది ఉండదు. మామూలుగానే దేవాలయంలోకి రావడము, స్వామి వారికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా మన దగ్గర. ఉత్సవ విగ్రహాలు ఉన్నాయా మీ గుళ్ళో? ఆంజనేయ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కనుక మనకు రాముల వారికి సంబంధించినవి, వారి సైన్యం మొత్తం కూడా ఉన్నది కనుక ఒక రోజు ముందుగానే చక్కగా కూడా వారిని సిద్ధం చేసి. మీ గుళ్ళో ఏదైనా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు, ఏదైనా చాలా కదా. నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా, చాలా చక్కగా చేస్తారు. వల్లభ గణపతి స్వామి దేవాలయం, మల్కాజ్గిరి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇటు పక్క వచ్చినప్పుడు స్వామిని దర్శించుకోండి. చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ముగ్గురు అమ్మవాళ్ళు చాలా అంటే చాలా అక్కడ పవర్. ఒకటే గర్భగుడిలో కూడా లక్ష్మీదేవి మరియు పార్వతి, సరస్వతి మాత. అలా ఎక్కడో గానీ ఉండదు కదండి. చెప్పండి. ముగ్గురు ఒక దగ్గరనే. అద్భుతం. ఇక వైకుంఠ ఏకాదశి గురించి చెప్పండి మురళి గారు. ఏకాదశిని పురస్కరించుకొని వాస్తవానికి కూడా పురాణాలు మనకి ఏ విధంగా చెప్తున్నాయి అంటే, మనకు ఒక 6 నెలలు భగవంతులకు ఉదయము, 6 నెలలు సాయంకాలము, ఉత్తరకాలం, రాత్రి మరియు ఉదయము. అంటే మనకు ఈ 6 నెలలు గడిచేటువంటి సందర్భము వారికి ఒక పూట. అదే విధంగా మిగిలినటువంటి 6 నెలలు గడిచేటువంటి సందర్భం వారికి పగలుగా చెప్పడం. అందులో భాగంగా ఈ యొక్క ఉత్తరాయణము, దక్షిణ కనుక ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనము అనేటువంటి సందర్భము, స్వామివారి యొక్క మేలు కొలుపు, చక్కగా కూడా గరుడ వాహనం మీద స్వామివారు రావడం, కూడా దేవతలను తీసుకొని ఈ యొక్క మానవాళికి దర్శన భాగ్యాన్ని కలిగించే అటువంటి సందర్భము. అంటే మనకు ఎన్నో కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి. నెలకు 2 ఏకాదశులు ఖచ్చితంగా కూడా. మొత్తము కూడా 24 ఏకాదశులు. మధ్యలో ఎక్కడైనా కూడా అధిక మాసం వస్తే 2 ఏకాదశులు రావడం, మొత్తం 26 ఏకాదశులు రావడం జరుగుతాయి. ఇందులో ఒక్కొక్క ఏకాదశికి సంబంధించి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి. దీనిని మోక్షద ఏకాదశి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ రోజు నాడు అయినా కూడా ఎలాంటి పూజలు పునస్కారాలు చేయనటువంటి వారు కేవలం ఈ యొక్క ఏకాదశి రోజు నాడు ఆ యొక్క భగవంతుని దర్శనం కావచ్చును. అంటే ప్రతిరోజు కూడా అహింస చేసి, లేదా ప్రతిరోజు కూడా అబద్ధాలాడి, ప్రతిరోజు కూడా మీరు ఏదో చేసేసి ఒక్కరోజు నేను భగవంతుని దగ్గర వెళ్తా అనేటువంటిది అర్థం కాదు. ఇక్కడ మీకు మీ యొక్క శరీరం సహకరించకున్నా లేదా మీకుండేటువంటి పర్సనల్ ఇబ్బందుల వలన ఏదో మీరు భగవంతునికి మనసు పూర్తిగా కూడా దగ్గరగా ఉండుకుంటూ ప్రతిరోజు కూడా జీవనాన్ని గడిపేటువంటి సందర్భంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రము ఖచ్చితంగా కూడా ఈ యొక్క భగవంతుని యొక్క దర్శనం చేసుకొని ఆ యొక్క దేవాలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మీరు చేసుకున్నటువంటి పోయిన జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మాలు కూడా ఈ యొక్క దర్శనం మూలకంగా అంతా కూడా పోయి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజు నాడు దర్శనం వలన చేసుకున్నట్టయితే వీరికి ఈ విధంగా ఉంటుందని పురాణాలు చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే, మిగిలిన రోజులు మీ యొక్క జీవన విధానానికి సంబంధించి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా
రేపు వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఖచ్చితంగా కూడా భగవంతుని దర్శనం చేసుకున్నట్టయితే మోక్షద ఏకాదశి రోజు నాడు మీకు మోక్షం లభిస్తుంది. కనుక వీరు వారు అనేటువంటిది లేకుండా ఎక్కడ వైకుంఠ ద్వారము మీకు మీ దగ్గరలో ఉన్నట్టయితే దేవాలయానికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి చక్కగా కూడా దర్శనం చేసుకొని ఉదయం 3ంటికి వెళతారా లేదా 4ంటికి వెళతారా, అక్కడ ఆ యొక్క దేవాలయానికి సంబంధించి సమయం బట్టి మీరు క్యూలో నిలబడి కొన్ని ఎక్కడైనా కూడా దేవాలయాల్లో పెద్ద క్యూ ఉంటుంది. వైష్ణవ దేవాలయాలు ఇక చెప్పనే చాలా పెద్ద దేవాలయాలలో పెద్ద క్యూ ఉంటుంది. ఇక అక్కడ నుండి పాపం వెళ్ళుకుంటూ దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా తులసి మాల లేదా తులసి ఆకులను స్వామివారికి నివేదన చేసేటువంటి అంటే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం అంతే, ఏదో చేసుకోవాలి అనేటువంటిది ఏదీ లేదు. దీపారాధన ఆ దేవాలయంలో చక్కటి ఆవునేతితో దీపారాధన మరియు యొక్క తులసి మాల సమర్పణ ఆవునేతి దీపారాధన, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం. అంతే, కేవలం ఈ యొక్క 3 పనులు చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఉపవాసం కూడా ఎలాగో ఏకాదశికి చెప్తూనే ఉంటారు. ఏకాదశి అంటేనే ఉపవాసం, వేరేది ఏదీ లేదు. కనుక చక్కగా కూడా ఉపవాసం ఉండి ఆ రోజు నాడు దీపారాధన చేసుకొని కుదిరితే ఎవరికైనా కూడా వస్త్రాలు, ఎందుకంటే చలికాలం కనుక ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం మీరు చక్కగా కూడా దుప్పట్లు పంచినట్టున్నారు, చలికాలమే కదా డిసెంబర్ లో. అవును, ఇదే మంత్ లో 1,00,000 సబ్స్క్రైబర్లు అయిన సందర్భంలో తప్పకుండా ఎవరైనా కూడా మీ శక్తి కొలది, పాపం రోడ్డు మీద జనాలు వణుకుతూ ఉన్నారు చలికి కనుక. సార్ మరీ ఎక్కువగా తీవ్రంగా ఉంది సార్, కూడా మనం కూడా చేయాలి. ఖచ్చితంగా కూడా మీరు ప్రేక్షకులు మీకు తోచింది చక్కగా కూడా పనిచేయటువంటి ప్రయత్నం చేయండి. ఇదే ముక్కోటి ఏకాదశి రోజు నాడు భగవంతుని దర్శనం చేసుకోండి. వచ్చి ఈ యొక్క చెద్దర్లు మాత్రమే, దుప్పట్లు మాత్రమే పంచండి. లేదా ఆ రోజు ముందే 11:30, 10:30 నుండి 11:30, 12 ప్రాంతం లోపు ఈ సమయంలో మీరు దుప్పట్లు పంచండి. నైట్, ఎందుకంటే ఆ నైటే కదా మనకు జనరల్గా ఎవరైనా కూడా కనబడేది. చలికి పాపం అనుకుంటూ ఉండేది, స్వెటర్లు కావచ్చును. మీరు దుప్పట్లు అని అన్నారు కాబట్టి చెప్తున్నానండి, చాలా మంది పంచిపెడుతూ ఉన్నారు, చూసాను నేను చాలా పంచిపెట్టడం అనేది చూశాను. వీళ్ళు తీసుకున్న వాళ్ళు అమ్మేస్తున్నారట. అందుకని అపాత్ర దానం చేయకుండా ఎవరికి అవసరం నిజంగా. అంటే ఇక్కడ రోజు నిత్యము కూడా చూస్తూ ఉన్నాం, నిజంగానే వారు పాపం చలికి వణుకుతూ ఉన్నారు అనేటువంటి సందర్భంలో ఇస్తే సరిపోతుంది. కానీ అది ఎక్కువ అయిపోతే ఎవడైనా ఏం చేస్తాడండి, పాపం వాళ్ళకి ఏదో 10 వచ్చేసేది దుప్పట్లు ఏం చేసుకుంటాడు వాడు అమ్మేస్తున్నాడు. అలా కాకుండా మన ఇంట్లో మనకి మన మెయిడ్స్, మన పని వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లల పిల్లలకు కానీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందు. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మన దానం ఏది ఉన్నా కూడా మనకు సంబంధించి వాచ్మెన్స్ కానీ వారికి సంబంధించిన వారు కానీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు కానీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డెఫినెట్లీ మంచి విషయం తెలియజేశారండి. ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశిని చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. దర్శనాలు చేసేసుకోవటమే కాకుండా మన బాధ్యతగా మనం ఎంత దానం చేస్తామో అది మనం బ్యాంక్ లో వేసుకున్నట్టే, అది ఎప్పుడు అక్కడికి అవసరం, మనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వైకుంఠ ఏకాదశులు అన్ని కూడా ఖచ్చితంగా పరమ పవిత్రమైనటువంటి రోజులు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ 2 ఏకాదశుల గురించి ప్రత్యేకమైన ప్రస్తావన ఖచ్చితంగా ఇచ్చారు. అది ఒకటి తొలి ఏకాదశి, మరొకటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా కూడా పరిగణిస్తారు. చెప్పండి, వైకుంఠ ఏకాదశికి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది, ఎలా ఈ రోజున వినియోగించుకోవచ్చు? అంటే ఇందులో ఆధ్యాత్మిక పురోభివృద్ధి, లౌకికమైనవి అని 2 ఉంటాయి కదా. లౌకికానికి కూడా మనం ఆ ఏకాదశులను ఆశ్రయించవచ్చు. ఏకాదశులను ఆశ్రయించవచ్చు. ఏంటంటే మీకు హెల్త్ కాన్షియస్ లోనే ఈ ఉపవాసం అనేది కూడా
కరెక్ట్ ఉంటుంది. Mm. దీంట్లో ఏంటంటే ఆధ్యాత్మికతలో మనం ఇప్పుడు ఉన్న యూట్యూబ్లు చూస్తున్న ఆధ్యాత్మికత ఏంటంటే మన కోరికలు తీర్చడం ఆధ్యాత్మికత అనేటువంటి లెవెల్లో ఉన్నారు. సో మనం ఏ పూజ చేసినా ఏ స్తోత్రం చేసినా వీళ్ళకి ధనం కలిసి వస్తుంది, దీనికి పిల్లలు పుడతారు, దీనికి లేదా విఘ్నాలు తిరుగుతాయి, లేదా దీనికి మానసిక వికాసం కలుగుతుంది, ఇటువంటిదే ఆధ్యాత్మికత అనుకున్న ఈ రోజుల్లో వైకుంఠ ఏకాదశి ప్రశస్తం చెప్పాలంటే కొంచెం టైట్ అవుతుంది. కానీ యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి ఏంటంటే వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని. అంటే ఏంటంటే అసలు మనకి ఈ ప్రాపంచికమైనవన్నీ డిటాచ్ చేయటం కోసం ఉన్నది వైకుంఠ ఏకాదశి. కానీ అది వద్దనే అనుకుంటారు. విచిత్రం ఇది. అవును, అందుకని ఏంటంటే దీంట్లో ఒరిజినల్ గా ఆధ్యాత్మికంగా ఉన్న విషయం ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఏవో ఇట్లా ఆడంబరాలుగా చేసుకోవటం, పండగలు చేసుకోవటం, ఉత్సవాలు చేసుకోవటం కాకుండా నాకు ఈ ఐక్యమైనవన్నీ కూడా అన్నిటినీ కూడా విముక్తి కలిగించి నేను నీ పాదపద్మములకి చేర్చు అని చెప్పేటువంటి హయ్యెస్ట్ కోరిక ఉండేటువంటిది వైకుంఠ ద్వార దర్శనం. అందులో ఏంటంటే ఈ వైకుంఠ ద్వారంలోంచి ముక్కోటి దేవతలు వెళ్ళి ఆయన ఆ రోజు ప్రశస్తిచ్చారని, ఆ రోజు ఆయన వైకుంఠ ద్వారం నుంచి వచ్చి దర్శనం ఇచ్చారని, అలాగే ఇద్దరు రాక్షసులకు కూడా ఏంటంటే వైకుంఠ ద్వారంలోంచి వీళ్ళు రియలైజ్ అయిన తర్వాత రియలైజ్ అవ్వటం వల్ల వాళ్ళు ఆ ద్వారంలోంచి రావటం వల్ల వాళ్ళకి అటువంటి వాళ్ళకు కూడా కలిగిచ్చాడు. మనకి మాఘ పురాణం, కార్తీక పురాణం వీటిల్లో ఉన్నట్టుగా ఏంటంటే మనకేంటంటే రోజు జపధ్యానాలు చేసేవాడికి వచ్చిందంటే అది కాదు. నువ్వేదైనా పొరపాటున నీ జీవితంలో ఇప్పటిదాకా తప్పులు ఒప్పులు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు నిజంగా రియలైజ్ అయితే, అంటే మాట వరుస కంటమో లేకపోతే ఇది చేస్తే అది పోతుందని కాకుండా లోపల ఆర్తిక ఆవేదన కలిగి దుఃఖం కలిగి లోపల నేను ఈ రోజు నుంచి నేను ఈ మార్గంలో భక్తి మార్గంలో నడుస్తాను అని రియలైజ్ అయిన వాళ్ళకి, అటువంటి వాళ్ళని కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మోక్ష స్థితి, పునర్జన్మ రాహిత్యం ఇచ్చేటువంటి స్థితి నేను కలిగిస్తాను అని చెప్పేది. కాబట్టి వైకుంఠ ఏకాదశి ప్రశస్తం. కానీ ఇప్పుడు మామూలుగా ఈ శ్రీ వైష్ణవులు ఏం చేస్తారంటే ఏకాదశి వ్రతం అని ఉంటుంది. వాళ్ళు ప్రతి ఏకాదశికి కూడా ఏకాదశి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏకాదశి అయిపోయేదాకా ఉండి ద్వాదశి తిథుల్లో మళ్ళీ భోజనం చేస్తారు, పాలన చేస్తారు. అది అంటే ఈవెన్ దో మనకి ధార్మికతలో గృహస్థులకి ఉన్నది ఏంటంటే మనకి అభ్యాగతో స్వయం విష్ణు అన్నట్టుగా ఏంటంటే మధ్యాహ్నం ఆ భోజనం టయానికి కనుక ఎవరన్నా వస్తేట వాళ్ళకి భోజనం పెట్టి ఆదరించాల్సినటువంటిది గృహస్థుడి ధర్మం. అది ఇప్పుడు మనం ఏంటంటే ఈయన వచ్చారు ఇంకా వెళ్ళలేదు, భోజనం టైం అవుతుంది, మనకి కాఫీ ఇచ్చేద్దాం పంపిద్దామా అంటే కాఫీ ఇచ్చేస్తామంటే అర్థం అవుతుంది. అంటే అతిథికి ఇవ్వాల్సినటువంటి గౌరవం రావట్లా, అసలు అతిథులు కూడా రావట్లేదు. అంటే అందులో మనకి ధార్మిక వీటిలో ఎలా చెప్తారంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ముందు ఇన్విటేషన్ లేకుండా, అంటే ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా ఒక ఏకాదశి రోజు కానీ ఒక పర్వదినం రోజు కానీ ఒక సద్బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చారు అంటే ఆయన భగవత్ స్వరూపంగా భావించి భగవంతుడు మనకి అనుగ్రహం ఇవ్వటానికి ఆయన్ని పంపించాడని చెప్పి ఖచ్చితంగా ఆయనకి ముందు ప్రధానంగా మన ఇంట్లో చేసుకున్నది ఆయనకి పెట్టి మనం భోజనం చేస్తే కరెక్ట్. ఇంకా మీకు ఈ జపధ్యానాలు వేలు ఖర్చు పెట్టడం, హోమాలు చేయటం ఇవన్నీ కాకుండా ఏంటంటే ఆ సోల్లో నారాయణ తత్వాన్ని కనుక ఎదుటివారి ఆత్మలో చూడగలిగినప్పుడు అల్టిమేట్ గా చెప్తారు దాన్ని. కరెక్ట్ అండి. అయితే దాన్ని వదిలేసి వీడెందుకు వచ్చాడు రా, ఇప్పుడు టైంకి వచ్చాడే ఉంటారా అని తిట్టుకోవటం మొదలు పెడితే లక్ష్మి వెళ్ళిపోక ఏమవుతుంది కదా, తర్వాత రకరకాల కష్టాలు రావటం. ఈ పూజలు చెయ్యాలా, ఈ మంత్రం వేసుకోవాలా, ఏంటండి మాకు జరగట్లేదంటే ఈ చేసేటువంటివే ఎగ్జాక్ట్లీ మనం చేసేటువంటివి మనకి అది ఇరు సంధ్యల్లో నిద్రపోవటం, మంచాల సోఫాల్లో కూర్చుని భోజనాలు చేయటం, ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా మనకి వ్యతిరేక ఫలితాలు కలిగించేవన్నీ మనం చేస్తూ మనకి శుభ ఫలితం రావాలి అంటే మనం వేసుకునే గింజలన్నీ మంచి గింజలు వేస్తే మనకి మొక్కలు వచ్చిన తర్వాత తప్ప మనం వేసిన గింజలే వస్తాయి. కరెక్ట్. అలా కాకుండా మనం చేసే లక్షణాలన్నీ ఇవి చేసుకుంటూ మనకి మంచి ఫలితాలు రావాలంటే కరెక్ట్ ఎక్కడి నుంచి వస్తాయి? పైగా రావట్లేదు, మాకు ఎన్ని పూజలు చేసినా మాకు మంచి జరగట్లేదు అని కంప్లైంట్ చేసేది మళ్ళీ దేవుణ్ణి నిందించేది, దేవుణ్ణి మళ్ళీ అదో తప్పు. ఇది ఏంటంటే అందరూ కూడా మార్చుకుని తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. అందుకని ఏంటంటే ఇది ఎప్పుడైతే అది లోపల రియలైజేషన్ అంటే ఇందులో క్లియర్ గా అండర్లైన్ చేసి 1-2 సార్లు చెప్తున్నది ఏంటంటే ఏదో పుష్కరాల స్నానం చేస్తే పాపాలన్నీ పోగొడతాడు. పాపాలని పోగొట్టడానికి కర్మ ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ఇంక్లూడింగ్ ఏంటంటే మీకు తాళి కట్టే మంత్రాలు కూడా మాంగళ్య మంత్రాల్లో ధర్మార్థ కామములు మాత్రమే ఇద్దరు కలిసి చెయ్యాలి.
మోక్షము వీడి కెపాసిటీని, భర్త కెపాసిటీ ఉంటే ఆయన వచ్చేసి పుష్ప విమానాన్ని తీసుకెళ్లిపోతాడు, భార్యను తీసుకెళ్ళాలని అక్కడ లేదు. అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. భార్య పాటికి భార్య వెళ్ళాలి, కొడుకు పాటికి కొడుకు, ఎవరిది వాళ్ళదే మోక్షం విషయంలో. కానీ ధార్మిక విషయాల్లో మాత్రం ధర్మం కార్యం చేసేటప్పుడు కానీ, ఆర్థికంగా మనం ఏదైనా మనం సంపాదించుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇవి ధర్మార్థ కామంలో కానీ ప్రతి ఇద్దరు కలిసి చేయాల్సింది అనమాట. అంటే వీళ్ళలో ఎవరు లేకపోయినా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కరెక్ట్. అంటే మీకు జనరల్గా ఇప్పుడు ఇది ఆచాత్మిక మీద ఎలా చెప్పానో, మరి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ భర్త పోయిన భార్య ఏ పూజలు వ్రతాలు చేయకూడదు అనేది అయితే బాగా ప్రచారం చేశారు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నదంటే ఇద్దరికి ఈక్వల్ గా చెప్పి, భార్య చనిపోయినటువంటి భర్త కూడా యజ్ఞ యాగాది క్రతులు ఏవి కూడా కంకణం కట్టుకుని చేయడానికి లేని స్పష్టంగా చెప్పింది. 100%. అంటే ఏంటంటే ఇంకోళ్ళకి ఆ జీవితం ఇవ్వాలి ఈయన, అలా ఉన్న వాళ్ళకి ఇంకోళ్ళకి ఆ జీవితం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో అలా ఉండాలి, ఇద్దరు జతగా ఉండాలి, ఒకళ్ళకొళ్ళు తోడు ఉండాలి అవసాన దశలో అనే ఉద్దేశంతో ఈ కండిషన్ అయినా పెడితే వాళ్ళు అలా దంపతులుగా ఉండటానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో అందరూ దంపతులుగానే చివరిదాకా ఉండాలని పెట్టారు. కానీ ఏంటంటే ఇది ఒకటి పర్వట్ చేసి చెబుతున్నారు, రెండోది చెప్పట్లేదు. అట్లాగే ఇందులో కూడా ఈ మోక్షప్రాప్తి ఇచ్చేది వైకుంఠ ఏకాదశికి రోజు చేస్తే మోక్షప్రాప్తి ఎవరికి వస్తుందంటే, ఎవరికైతే ఆర్తిగా ఆ భగవంతుని తలుచుకోగానే ఒక రకమైన ఆవేదన ఇది ఎవరికైతే వస్తుందో, ఆర్తి ఎవరికైతే వస్తుందో భగవత్ లీలను తలుచుకోగానే, అది లోపల ప్యూరిఫై అయితే వస్తుంది తప్పితే ఏదో సినిమాలో అలా చూసినట్టుగా కాకుండా ఈ ఆర్తి వచ్చిన వాడికి ఖచ్చితంగా ఫలితం ఇస్తారు. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి కూడా ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ క్యూలో లైన్ లో కూర్చొని దేవస్థానం వాళ్ళని తిట్టుకుంటూ మనం ఆ క్యూ లైన్ నుంచి ఎదుర్కొంటూ ఉన్న వాడిని తిడుతూ ఉంటాం కదా, మీద పడకనో ఇంకోటనో అవన్నీ వదిలేసుకుని రైట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఏకాదశికి ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది ఇప్పుడు బజార్లో దొరికే విష్ణు సహస్రనామాల్లో వీళ్ళు చిన్న లోపం ఏంటంటే అంగన్యాస కరన్యాసాలు వేయట్లేదు. ఏ మంత్రానికైనా సరే, అది గుళ్ళో రుద్రం చేసినా సరే లేదా విష్ణు సహస్రనామం చేసినా సరే, ఏది చేసినా సరే అంగన్యాస కరన్యాసాలు చేస్తేనే ఫలితం. ఏమిటి గాయత్రి చేసినా అంగన్యాస కరన్యాస సహితంగానే చేయాల్సింది కంపల్సరీ. అందుకని అందులో విష్ణు సహస్రనామాలు ఏం చెప్పారు, మూలమంత్రం ఏంటి విష్ణు సహస్రనామం మొత్తంలో, ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర. అంటే విష్ణు సహస్రనామం ఎంటైర్ విష్ణు సహస్రనామానికి ఉద్భవ క్షోభణ దేవ అనేది పరమమంత్రంగా చెప్పారు. కనుక ఏంటంటే ఈ పరమమంత్రాన్ని తీసుకుని ఉద్భవాయ అంగుష్టాభ్యా నమః, క్షోభణాయ దర్జనీభ్యా నమః, దేవాయ మధ్యమాభ్యా నమః ఇలా చెప్పి ఇవన్నీ అంగన్యాస కరన్యాసాల్లో ఓం నమో నారాయణాయ ఉందనుకుంటే ఓం నమో నారాయణాయ, అలా ఓం నమ శివాయ, అలా ఏంటంటే 3 ముక్కలు చేసి అంగన్యాస కరన్యాసాల్లో ఇవి చేసుకోవాలి. అలా చేసినప్పుడే సంపూర్ణమైన ఫలితం వస్తుంది. ఆడవారైనా చేయొచ్చండి? ఆడవారైనా చేయొచ్చు. విష్ణు సహస్రనామానికి ఆ పట్టింపు ఏం లేదండి. ఒక్క ఏంటంటే మహాన్యాసపూర్వక రుద్రం మటుకు మరి శాస్త్రంలో ఆడవాళ్ళు వద్దు, మగవాళ్ళు చేసుకోండి, చక్కగా వీళ్ళు లక్ష్మీ సహస్రనామం లలిత సహస్రనామం చేసుకోండి అని చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామానికి ఆ పట్టింపు ఏం లేదు, ఆడవాళ్ళు అందరూ శుభ్రంగా చేసుకోవచ్చు, అందులో మొహమాటం లేదు. అట్లాగే ఓం నమ శివాయ కానీ ఓం నమో నారాయణ మంత్రానికి అయితే ఈవెందో ఆయన 10 రోజుల నుంచి మంచంలో బెడ్లో ఉండి అన్ని అక్కడే అయిపోతున్నప్పటికీ కూడా ఈ పవిత్రత దేహశుద్ధికి సంబంధం లేకుండా మోక్షకారకమైన మంత్రాలకి ఆ పట్టింపేం లేదు. అహికం కోసం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధం అని మనకి ఏదైనా ఒక అహికంగా ఒక చేసుకునేటప్పుడు మాత్రం ఈ స్థల శుద్ధి దేహశుద్ధి ఇవన్నీ కావాలి. మోక్ష మంత్రానికి 24 hours మనం బండి మీద వెళ్తున్నా, ట్రాఫిక్ లో సిగ్నల్ ఆగింది, లోపల జపం చేసుకుంటూ ఉండొచ్చు, మెట్రోలో వెళ్తున్నాం చేసుకుంటూ ఉండొచ్చు, సిటీ బస్ లో వెళ్తున్నాం చేసుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు లేజర్ ఉంటే అప్పుడు కంటిన్యూగా మంత్ర జపం చేసుకోవచ్చు. మోక్షకారక మంత్రానికి ఐహిక మంత్రాలకి డిఫరెన్స్ అది. అద్భుతం. ఈ సందర్భంగా ఈ అంగన్యాసం ఎలా చేసుకోవచ్చు విష్ణు సహస్రనామం అనేది ఇంకొక ఎపిసోడ్ లో నాకు వివరంగా చెప్తారండి? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రజలకి, ఎవరైతే దాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు. దాని గురించి మరొక ఎపిసోడ్ లో వివరంగా మనం మాట్లాడుకుందాం. చాలా అద్భుతంగా వివరించారండి. అంటే పామరులకు సైతం చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా మాకు వివరించినందుకు. ఇంకో చిన్నది ఏంటంటే, మీరు చేసుకునే మీలాంటి చక్కగా ఇంట్లో శ్రద్ధగా చేసుకునే వాళ్ళైతే, మన ఇంట్లో ఉత్తరం వైపు కనుక ద్వారం ఉంటే
స్వామివారిని ఉత్తరం వైపు ద్వారం ఎదురుగా పెట్టి మన స్వామివారిని ప్రదక్షిణగా పటం ఆయన తిప్పేసుకుని చక్కగా మన ఇంట్లో స్వామివారు మన ఇంట్లోకి వచ్చారన్నట్టుగా ఆర్తిగా కనుక చేసుకుంటే దేవాలయం దాకా కూడా వెళ్ళక్క ఇంట్లోనే మీ ఇంట్లోకి వచ్చేస్తారు. అయితే ఇది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా, విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అరే మాకు ఎక్కడో 2 గంటలు ప్రయాణిస్తే గానీ వెంకటేశ్వర స్వామి గుడి లేదండి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అంటే ఉత్తర ద్వారం ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకైతే అంటే స్వామి ఉత్తరం వైపు చూస్తూ ఉంటారు, ఎదురుగా పెట్టుకుని మన తెల్లారుదాన స్నానం చేసి ఆ ద్వారంలోంచి వచ్చి ఆయన దేవాలయంలో ఎలా కొలుస్తాము, ఇది నా ఇల్లు కాదు స్వామివారి ఇల్లు, ఆ ఇంట్లోకి నేను వస్తున్నాను ఖచ్చితంగా భావన భావన నిజం కూడా అదే. అద్భుతం అండి, చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారండి. మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి.